अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మీకు ఎవరికన్నా ఈ యోగ శాస్త్రానికి సంబంధించి సందేహాలు ఉంటేనా చెప్పండి. ఇంకొకటి, ఈరోజు మీకు మనం ఈ యోగ దర్శనం పూర్తి చేశాం కదా, ఇందులో మీకు ఎవరికి ఎటువంటి ఉపలబ్ధి కలిగింది, మీ జీవనంలో కావచ్చు, మీ విద్యాపరంగా కావచ్చు, విషయపరంగా కావచ్చు, నాకు ఈ విషయం తెలిసిందండి, తెలియదు, నాకు జీవితంలో ఈ రకంగా ఉపయోగపడుతుంది, దీనివల్ల నీకు ఏ లాభాలు కలిగాయి, దీనివల్ల నీలో ఏ మార్పులు వచ్చాయి, మీలో ఎవరన్నా వ్యక్తిగతంగా దీన్ని చదవడం వల్ల మీకు ఎటువంటి మార్పులు వచ్చాయి అనేది, ఏ రకంగా మీ బుద్ధిని వికాసం చేసింది అనేది, ఈ విషయం మీద ఎవరైనా మీ అనుభవం షేర్ చేయొచ్చు. ఉన్నారు అలాగా? నమస్తే మహోదయ. జీ సుమంగళి గారు చెప్పండి. నా జీవితంలో మాట్లాడటం అనేది వాయిస్ కట్ అవుతుంది, దగ్గర పెట్టుకుని మైక్. మౌనంగా వెళ్ళిపోయాను మహోదయ. మాట్లాడటం అనేది చాలా తగ్గిపోయింది. ఏదైనా ఒక సంభాషణ జరుగుతున్నా గానీ సరే విందాము, మనం అనుకున్నది ఇంక వేరే వాళ్ళ నోట్లో నుంచి వస్తుంది అన్నట్లుగా అలా తెలియకుండా మౌనానికి వెళ్ళిపోవడం జరిగింది. ఒకటి ధ్యానం ముఖ్యంగా మీకు అంటే అప్పుడు ఎక్కువ మాట్లాడేవారు, ఎక్కువ అంటే అవి ఉపయోగమైన అనుపయోగమైన అందరితో మాట్లాడేవారు, షేర్ చేసి. ఇప్పుడు ఎక్కువ ఏదో ఎంత అవసరమో అంతే అవసరం అనిపిస్తుంది. ఎక్కువ అనవసర విషయాలు మాట్లాడకుండా, కాలక్షేపం చేయకుండా, ఎంత పనో అంతో ఆ రకంగా నీలో ఉండే వ్యవహారం, ప్రత్యాహార స్థితి మీరు సంపాదించుకోవాలనే స్థితి కలిగిందన్నమాట. అంటే అన్ని విషయాలకు ఎంత అయితే అవసరం అంతే సంగ్రహించుకుంటున్నామట. అంటే బయట విషయాల నుంచి మీరు వ్యాపకంగా కాకుండా మీలో మీరు అంతర్ధానం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి స్థితి మీకు కలిగింది అంటున్నారు. అతి ఉత్తమం, అలాగే ఉంటుంది. అట్లా ముందుగా మనం ఎక్కడెక్కడ సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం అటువంటి మనకు సామాన్యం అనిపిస్తాయి. మనము మన అంతర్ముఖంగా వెళ్ళడానికి అనవసరం విషయాలు ఎందుకు చేర్చేయాలని చెప్పి కూడా మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఇంకా చేస్తూ పోతుంటేనే ఇంకా చాలా విషయాలు మన దోషాలు, మనం ఎక్కడెక్కడ ఏ సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం, మనం ఏం చేయాలి, మన కర్తవ్యాన్ని తెలియజేస్తుంటుంది. అతి ఉత్తమం. అది ప్రతి ఒక్కరికి సాధకుల్లో ఖచ్చితంగా ఉంటుంది. అది మీకు కనిపించింది, సంతోషం అండి. ఇంకా ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నా గానీ తెలియకుండా గాలి అంటే శ్వాసనే గమనించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతున్నా చెవులు వింటూనే ఉంటాయి, కానీ నా శ్వాసను నేను గమనించుకునే పద్ధతిలోనే ఎక్కువ సమయంగా ఉండాలి అనిపిస్తా. అండి. నమస్తే. సంతోషం. అలాగే మీరు కంటిన్యూ చేస్తుండి, ఇంకా స్థితి మనకు మంచి కలుగుతుంది. మనకు అంటే లౌకిక వ్యవహారం ఉన్నప్పుడు మన లౌకిక వ్యవహారంలో ఉండాలి. ఎవరితో సంబద్ధంగా ఉండి మాట్లాడుతున్నప్పుడు దాంట్లో లీనమైపోయి దాంట్లో మాట్లాడాలి. సంబద్ధం లేని విషయాలు మన అంతర్ముఖంగా ఉండి మనం అలా చేసుకోవచ్చు. లౌకిక వ్యవహారంలో అందరితో మాట్లాడుతున్న సమయంలో మనం అంత ఇదిగా ఉండకూడదు. ఏదైనా పలకరించారు, ఏదైనా అవసరం పలకరించాలి, అటువంటి ఎట్లా లౌకిక వ్యవహారం ఎక్కడ ఏ విధంగా అయితే అవసరం అవి చేస్తూ ఉండాలి. మనం చేసేటప్పుడు మన అంతర్ముఖం కూడా ఉండాలి ఖాళీగా ఉన్నప్పుడు. సో అతి ఉత్తమం. ఇటువంటి విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. ఇంకా అండి, నమస్కారం మహోదయ. జీ లలిత గారు. మహోదయ, అది స్పందించడం అనేది తగ్గింది మహోదయ. ప్రతి మాటకి వెంటనే రియాక్ట్ అవ్వడం ఒకటి, ఆ స్పందన ప్రతిస్పందన అంటాం కదా, అలా అది తగ్గింది. క్రియాకి ప్రతిక్రియ, ఏమైనా చెప్పినా చేసినా మధ్య వెంటనే రియాక్ట్ అవ్వడం అది తగ్గిపోయింది అంటారు. ఓకే అండి.
నాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడడం అవన్నీ ఉండేవి, కొంచెం అవన్నీ తగ్గిపోయినాయి. ఉమ్. ఓకే, నిదానం అదే వచ్చింది. మనలో అహం అనేది ఒకసారి తెలియకుండా అభిమానం, అహంకారం అనేది తెలియకుండా వస్తూ ఉంటాయి. అది అవును మనకి మహోదయ. ఎందుకంటే విద్యాక్షత తెలియదు కాబట్టి అటువంటి విషయాల వల్ల కూడా మనకు ఇవన్నీ జ్ఞానం ఉంటుంది. ఎందుకు మనం ప్రతిదీ అభిమానంతో చూడాలి, ప్రతిదీ మనం కూడా సహజ దాన్ని అన్ని విషయాలు ఏ విషయాలు ఎలా తీసుకోవాలనే విషయాల పట్ల కూడా మనకు దాన్ని ఆలోచించి తీసుకునే విధానం అనేది అలవాటు అవుతుంది మనకు. సో మీలో ఆ అభిమానం అనేది మనలో తగ్గింది. ఎదుటి వాళ్ళ క్రియకు తగ్గింది ప్రతిక్రియ మహోదయ. వెంటనే చేయకూడదనే భావన ఇదే ముఖ్యమైనది. మనం సాధ్యమైనంత వరకు ఎవరైనా ఒక మాట అనేసరి దానికి మాటకు మాట అనాలి అని ఎంతో ఆవేశంతో అంటూ ఉంటాడు. అవసరమైన చోట మాటకు మాట చెప్పాల్సిందే, కానీ ప్రతి దానికి మాటకు మాట చెప్పాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఆలోచించి చెప్పాలి. ఆ వ్యక్తి తప్పు చేసా మనం కూడా వెంట తప్పు చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. క్రియకు ప్రతిక్రియ అలా ఉండకూడదు. మంచి విషయాల పట్ల ఉండాలి క్రియకు ప్రతిక్రియ. సో మంచిదండి, అది ఆలోచన శక్తి మీలో పెరిగింది. అదొకటి సంతోషం. దేని మీద అంటే ఇది కావాలి అనుకునేది ముందు నుంచి లేదనుకోండి, ఇప్పుడు ఇంకా దృఢం అయిపోయింది. జీ జీ అవును. బయటి విషయాల పట్ల ఆకర్షణ అనే వస్తువుల పట్ల అటువంటి విషయాల పట్ల కూడా మీకు కొంచెం భావన తక్కువైంది అన్నట్టు, ఆకర్షణ తక్కువైంది. ఆస్తు మహోదయ. జీ జీ ధన్యవాదాలు సంతోషం మహోదయ. అండి. అవే చిన్న ముందు లౌకిక విషయాల పట్ల మనకు అటువంటి పట్ల విరక్తి కలిగిందనుకుని నిదానంగా మనకు అటువంటి భావన ఇంకా బలపడుతుంది. అలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనం చెప్పిన అయిపోయింది యోగ శాస్త్రం అని చెప్పి కాకుండా నిత్యం మీకు చాలా విషయాలు తెలుసు, చేస్తూ ఉంటేనే మనకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనకు ముందు అందుకే చెప్తాను, మన గురించి మనం తెలుసుకోవాలి. అసలు నేను ఎలా ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, నేను ఏ స్థితిలో ఉండాలి, ఇప్పుడు ఏ స్థితిలో నేను లేను, ఒకటి తెలుసుకున్నాను మహోదయ. అటువంటి విషయం మన గురించి మనకు తెలియాలి. ముందు మన గురించి మనకు చాలా మంది ఎవరికి తెలియదు. మనం ఏంటో, ఎందుకు చేస్తున్నామో, ఏం పని చేస్తున్నామో ఊరికే ఒక యంత్రంలాగా చేస్తూ పోతున్నాం, కానీ ఎందుకు అర్థం లేకుండా చేస్తూ పోతున్నాం. అట్లా ముందు ప్రతి క్రియాకలాపాలు చేస్తున్నామంటే ప్రతి అర్థపూర్వకంగా ఉండాలి. కాబట్టి అది మనకు నేర్పుతుంది. ముందు మన గురించి మనం తెలుసుకుంటున్న జీవితంలో ఎన్నైనా సాధించవచ్చు, ఎంతైనా ముందుకు వెళ్ళొచ్చండి. అస్తు. అది ఒక క్రియ చేస్తూ ఉన్నా దానికి అంటే డిటాచ్మెంట్ అనేది తెలుస్తోంది మహోదయ. ఎందుకంటే మనసు దాకా రావట్లేదు. వస్తుందండి నిదానంగా, కొంచెం అదే కొన్ని ఆలోచన అయితే విధానం మనసు దాకా రావట్లేదు అంటున్నాను మహోదయ. అంటే అంటటం లేదు నాకు. రొటీన్ గా చేయాల్సినవి చేయాలి కదా, లౌకికంగా ఉన్నాం. దాని గురించి ఇంత ముందు బాధపడేదాన్ని ఇప్పుడు లేదు. ఓకే, అదే మనకు అది చాలా మందికి ఎక్కువగా వేడిన అనుకునేది కాకపోయినా, ఏదైనా ఇష్టమైన వాళ్ళు మనకు ఏదైనా వ్యతిరేకించిన మాట వినకపోయినా అటువంటి సందర్భాల్లో మనకు కోపాలు, ఎక్కువ ఆవేశాలు వస్తూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు స్వతంత్రంగా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పిన మాటల్లో ప్రతి ఒక్కరు వినాలని రూల్ ఏం లేదు. స్వాతంత్రం ఉంది కాబట్టి వాళ్ళు అట్లా అనిస్తారు. నిజం స్వాతంత్రం లేకుండా పరతంత్రం అనుకోండి, మీ మాటను ఉల్లంఘించదు. స్వాతంత్రం ఉంది కాబట్టి ఉల్లంఘిస్తుంటారు. అందుకే అటువంటి పట్ల మనం ఎక్కువగా అతి రాగం ఉన్నప్పుడు మనకు అలా బాధ కలుగుతుంది. మాట ఉల్లంఘించని చెప్పే బాధ అనేది పీడిస్తూ ఉంటుంది. కాబట్టి అత్యంత మన కర్తవ్యం ఏదైతే చేయాలి అని చెప్పాలి. చెప్పేంత వరకు తర్వాత వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేమన్నమాట. కర్మ చేసిన వరకు మనం ఉంటూ వాళ్ళు దానికి రియాక్ట్ అవుతుందా, రియాక్ట్ కాదని వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు మంచి వాళ్ళే దాన్ని ఉపయోగించుకుని, పెద్దలు చెప్పారు, లేదా గురువులు చెప్పారు, అధ్యాపకులు చెప్పారు, కావాల్సిన వాళ్ళు హితం కోరుకునే వాళ్ళు చెప్పారనుకుని అభిమాన శ్రద్ధ ఉంటే వాళ్ళు ఆ విషయాన్ని గ్రహించి వాళ్ళు ముందుకు వెళ్తారు. అయినా అటువంటి విషయాల పట్ల ఒకే రియాక్ట్ కాకపోయినా, స్పందించకపోయినా మనం బాధపడకూడదు. నా కర్మ నేను చేసిన ఒక మంచి జరుగుతుందని, ఒక మంచి చెప్పాలని చెప్పాను, వాళ్ళు దానికి స్పందించలేదు అనుకోండి, అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. కానీ అప్పుడు బాధపడకూడదు, జరగాల్సి తిరుగుతుంది అన్నమాట. కాబట్టి మనకి ఏదైనా ఒకటి చోట మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, దానికి ఆపాలి లేదా దానికి ముందు తీసుకెళ్ళాలనే భావన కలిగితే మనం ఒక వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పవచ్చు. చెప్పేంత వరకే, మనం దాని మీద అపేక్ష పెట్టుకోవద్దు. నేను చెప్పినట్టే వినాలని, చెప్పినట్టు జరగాలని చెప్పి కర్మ చెయ్యి. ఒక మంచి పని చెప్పుకున్నా మనమే చేయాలి. ముందుకొచ్చి ఒక అడుగు ముందుకేసి చేయాలి. తర్వాత అది ఎలా జరుగుతుంది అన్నమాట. అస్తు, సంతోషం అండి. ఇంకా ఎవరినండి? నమస్కారం. నా లక్ష్మి గారు. నేను చేసే పనులు తప్పేమో అనుకునే పరిస్థితుల్లో ఉండేదాన్ని మహోదయ. అంటే ఈ సంస్కృతంలోకి, యోగ దర్శనంలోకి వచ్చిన తర్వాత నేను కరెక్ట్ అయిన దారిలోనే వెళ్తున్నాను అనేది రూఢిగా తెలిసింది. మీ మాటల వల్ల, మీతో మాట్లాడడం వల్ల మళ్ళీ నాకు రీఛార్జ్ అయినట్టు, మళ్ళీ నేను వెళ్ళే దారి ఇదే, కరెక్ట్ అయిన దారిలోనే ఇన్నాళ్ళు వెళ్ళాను, ఇప్పుడు కూడా ఇదే దారి, నా చివరి వరకు ఇదే దారి అనేది పూర్తిగా అర్థమైంది.
సంతోషం అండి. అదే మనకు ముందు మార్గం నిశ్చయం కావాలి. మనం ఎటు వెళ్తున్నామో, ఏ మార్గంలో వెళ్తామో తెలియనప్పుడు మనకు అక్కడ ఆ ప్రయత్నమే శైథిల్యంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యమైనది అతి అవసరం కూడా. ముందు మనం ఎట వెళ్తున్నామో మనకు తెలియకుంటే మన కర్మలు కూడా చేయలేము. మీకు అది నిశ్చయమైంది కాబట్టి అది సంతోషం అండి. అప్పుడు దానికి అనుకూలంగా మనం ప్రయత్నం చేస్తారన్నమాట. ఇప్పుడు నేను వెళ్ళే మార్గం కరెక్ట్ అయిన పద్ధతి తెలిసినప్పుడు ఆ మార్గంలో వెళ్ళడానికి నాకు ఏం ప్రయత్నం చేయాలి, ఏ రకంగా ఉండాలి, ఏ విధమైన క్రియాకలాపాలు చేయాలని మీకు తెలుస్తుంది. సో ముఖ్యమైన మార్గ నిశ్చయం మీకు కలిగింది, సంతోషం. అలాగే ప్రయత్నం చేస్తుంటే చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయండి. నేను ఒక విషయం చెప్తూ ఉంటాను, యోగే యోగస్య ఉపాధ్యాయ. మన శ్రద్ధ భావన భక్తితో చేస్తున్నప్పుడు అన్ని విషయాలు మనకే తెలుస్తాయి. అన్ని విషయాలు మనలో ఉన్నాయి. మీరు సంస్కారాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని రోజులు మీద నిరంతరంగా వస్తుందంటే సంస్కారం లేని ఇటువంటి విషయాలు స్పందించకపోతే మీరు ఆ సంస్కారం అది ప్రేరితం కాకపోతే అసలు రాదండి. ఇది మీరు ఈ జన్మలో కొత్తగా నేర్చుకోవడం లేదు. జన్మాంతర సంస్కారం ఇంకా ప్రబలంగా ఉన్నాయి. ఏమైనా ఆలంబన ఒక నిమిత్త మాత్రులుగా నేను వచ్చాను అంతే, సంయోగవశంగా ఏదో అనుబంధం ఉంది కానీ ఇలా వచ్చాం. కాబట్టి ఆ సంస్కారం మీలో ప్రబలంగా ఉంది. అందుకే అది కేవలం ఇటువంటి విషయాలు విన్నా కూడా మీలో అలాంటి స్థితి లోపల వైబ్రేషన్స్ తరంగాలు మీరు ఉత్పన్నమవుతున్నాయి. ఇటువంటి విషయాలపై శ్రద్ధ కలుగుతుందంటే అది సంస్కారం వల్లనే ఇలా కలుగుతుంది. సంస్కారం లేకపోతున్నా అది స్పందించదు. ఏదైనా ఒకటి వస్తువు కానీ, ఒక పదార్థం కానీ, లేదంటే ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దానికి ఎక్కడైతే ప్రతిస్పందన ఉంటుందో ఆ ప్రతిస్పందన రెండు వైపులో ఉంటేనే స్పందన వస్తుంది, కానీ ఒకవైపు ఉంటే స్పందన కలదనమాట. ఆ స్పందన మీలో కూడా ఉంది కాబట్టి, ఆ స్పందన మీలో కూడా ఉంది, ఆ సంస్కారం మీలో ఉంది కాబట్టి అలా స్పందిస్తున్నారు. కాబట్టి మీలో సంస్కారం ప్రబలంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా అలాగే ప్రయత్నం చేస్తూ ఉండండి. సంతోషం అండి. నా లక్ష్మి గారు. నెక్స్ట్ అండి ఎవరు? మీనా గారు. మా భావాలు సరిగ్గా మేము చెప్పలేకపోతాం కదమ్మా, అందుకని గురువు గారు మా భావాల్ని విశదీకరిస్తున్నారు అంతే. జీ మహోదయ నమస్తే మహోదయ. జీ మీనా గారు చెప్పండి. నేను పూజ చేసేటప్పుడు మనసు పెట్టకుండా ఊరికే యాంత్రికంగా చేసేదాన్ని మహోదయ. బట్ ఈ యోగాభ్యాస క్లాసెస్ విన్న తర్వాత ఆ చదువుతున్న మంత్రాలనే మనసు పెట్టి శ్రద్ధగా చదువుతున్నాను మహోదయ. తర్వాత పనులు చేసేటప్పుడు కూడా కొంచెం శ్రద్ధగా చేస్తున్నాను మహోదయ. వినిపిస్తుందా మహోదయ? జీ వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి మహోదయ. అదే మహోదయ, శ్రద్ధగా చేస్తున్నాను మహోదయ, మనసు పెట్టి చేస్తున్నాను. ఇంతకు మునుపు అలా చేసేదాన్ని కాదు మహోదయ. మామూలుగా చేసేదాన్ని, ఊరికి చేయాలి అంటే చేసేది. ఇప్పుడు మనసు పెట్టి బాగా శ్రద్ధగా చేస్తాను మహోదయ చేసే పనులు. ఓకే అండి, సంతోషం. మీరు చాలా ముఖ్యమైన బిందును గ్రహించారు. అదే కావాల్సింది మనకు. మనం ఏ పని చేసినా అది మన ధ్యానమే కాదు, ఇంకే విషయమే కాదు, ఏదైనా కానీ పని శ్రద్ధగా చేయాలి. మనం చేస్తూ ఉంటాం అన్ని రకాలుగా. ఆ లౌకిక వ్యవహారంలో కూడా శ్రద్ధగా చేసిన పని అది మనకు విజయవంతం అవుతుంది. అది మనకు ఎంతో ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. మనం పిల్లలను కూడా చూస్తుంటామండి. పిల్లలను చూస్తుంటే ఒక పని చెప్పినప్పుడు వాళ్ళు ఆ పని ఎంత చక్కగా పద్ధతిగా చేస్తున్నారో గమనిస్తూ ఉంటామంట. కొంతమంది పిల్లలు దాన్ని మనసు లేకుండా శ్రద్ధ లేకుండా ఏదో ఒక అమ్మ చెప్పి నాన్న చెప్పి చేయడానికి కోసం చేస్తుంటే అంతే. వాళ్ళకి శ్రద్ధ ఉండే, భక్తి ఉండదన్నమాట. వాళ్ళు చేసే క్రియ విధి విధానంలో మనకు తెలిసిపోతుంది ఈ పిల్లవాడికి ఎంత శ్రద్ధ ఉంది, ఎంత భక్తి ఉంది, ఏం చేయగలుగుతాడు భవిష్యత్తులో. ఆ పిల్లవాడి క్రియాకలాపాన్ని బట్టి మనకు ఈ పిల్లవాడి భవిష్యత్తులో మంచి ప్రయోజకుడు అవుతాడు, మంచి యోగ్యుడు అవుతాడు అని తెలుస్తుంటుందండి. కాబట్టి మనం ఏ పని చేసినా అందుకే పిల్లల మీద గమనిస్తూ ఉండాలి. ఏం పని చేసినా ఏ రకంగా చేస్తున్నాడు, పనులు చేయించేటప్పుడు తెలిసిపోతున్నాడు. ఆ నడవడికని బట్టి, చేసే విధానాన్ని బట్టి, మాట్లాడే విధానం బట్టి, ఏ మాట ఎంత శ్రద్ధగా వింటున్నాడు, ఆ విన్నది విన్నట్టుగా దానికి అనుకూలంగా ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి విషయాల పట్ల మనం గమనిస్తూ పిల్లలు ప్రేరేపిస్తూ ఉండాలి. కాబట్టి ఏ పని చేసే శ్రద్ధ అనేది ముఖ్యం అండి. మనకు లౌకిక వ్యవహారంలో శ్రద్ధ అని వచ్చిందంటే మనం ఆధ్యాత్మికత ఇంకా సూక్ష్మంగా ఉంటే వాటి పట్ల శ్రద్ధ వస్తుంది. మనకు లౌకిక పట్ల, లౌకిక విషయాల పట్ల, లౌకిక వ్యక్తుల పట్ల, లౌకిక గురువుల పట్ల మీకు శ్రద్ధ భావన కలగలేదనుకోండి, మనం సూక్ష్మ విషయాలు, ధ్యాన విషయంలో, ఆత్మ పరమాత్మ విషయంలో అసలుకి మనం కేంద్రీకరించలేం. కాబట్టి మన లౌకిక వ్యవహారం బాగా ఉండాలి. అందుకే ఆ లౌకిక వ్యవహారం భావన ప్రతిదీ ఎవరు ఏం చెప్పినా శ్రద్ధగా వినడం, పెద్దలు చెప్పింది చక్కగా విన్నట్టుగా దానికి అనుకూలంగా నడవడం, చేయడము, ఇంకా నీ క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా పెట్టుకుంటే అవి శ్రద్ధ ఉన్న చక్కగా పెట్టుకుంటాం. చాలా మంది చూస్తాం ఇంట్లో వస్తువులు, పదార్థాలు, పిల్లలు కానీ అస్తవ్యస్తంగా ఉంటాయి. పుస్తకాలు కావచ్చు, పెన్నులు కావచ్చు, ఇంకేమైనా వస్త్రములు కావచ్చు, అస్తవ్యస్తంగా రూమ్ చూస్తే ఎంతో ఇదిగా ఉంటున్నామంట. అంటే అటువంటి వ్యక్తి నిజంగా శ్రద్ధ ఉంది, ఏకాగ్రత ఉండే వ్యక్తి అలా పెట్టుకోడండి. ఏ పిల్లవాడైనా, ఏ ఇంట్లో అయినా, ఏ కుటుంబంలో అయినా మన ఇంటిని చూసి ఇంట్లో ఇంకోటి ఆడవాళ్ళ విషయం చెప్తూ ఉంటుంది అన్నమాట. ఇంట్లో ఆ కుటుంబం ఎటువంటిదో తెలుసుకోవాలి అంటే ఇంట్లో ఆ కుటుంబంలోకి వెళ్ళి వంటశాల చూడండి. ఏం చూడాలి? పాకశాల, వంటశాల చూసినాం అనుకోండి, నిజంగా ఆ ఇంట్లో ఉండే గృహిణి అని ఆ వస్తువులు
పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఏ వస్తువు ఎక్కడ అక్కడ పెట్టింది అనుకోండి, ఆ కుటుంబం ఎంత వ్యవస్థితంగా తెలిసిపోతున్నాం అంట. ఎంత కుటుంబం వ్యవస్థితంగా అంటే ఇంట్లో ఒక గృహిణి వస్తువులు ఎక్కడుంటే అక్కడ పెట్టినకు అస్తవ్యస్తంగా పెట్టినకు తెలిసిపోతున్న వాళ్ళు ఎంత కుటుంబ సభ్యులు ఎలా ఉంటారన్నమాట. ఎందుకంటే ఇంటి యజమాని గృహిణి, ఇంటికి ఇల్లాలు మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లి వెలుగునిచ్చేది ఆ గృహిణి. కాబట్టి ఆ గృహిణి అలా ఉందనుకోండి, ఇంట్లో పిల్లలు అదే విధంగా నడుచుకుంటూ ఉంటుంది అన్నమాట. దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం అటువంటి విషయాల పట్ల మనం అంటే శ్రద్ధ అనేది తక్కువైందన్నమాట. శ్రద్ధ లేదు కాబట్టి ఆ చేద్దాం అంటే ఆలస్యం ప్రమాదం చేస్తున్నాం. చేద్దాం ఏమవుతుంది ఇప్పుడే కదా అన్నట్టుగా. ఎప్పుడు ఏ పని శ్రద్ధగా చేసినా, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో, ఏ పదార్థం ఎక్కడ ఉండాలో అన్ని వ్యవస్థితంగా ఉంటాయి. అస్తవ్యస్తంగా ఉన్నాయా, మన కుటుంబ సభ్యులు కూడా అంత అస్తవ్యస్తంగా ఉంటుందంట. మనం ఒక ఇంట్లో ఒక వ్యవస్థితంగా ఉన్నాం అనుకోండి, అన్ని వ్యవస్థితంగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ అవ్యవస్థ కనిపించిన వెంటనే ఇది ఇలా కాదు అని చెప్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనం ఏ పని చేసిన పిల్లలే కాదు పెద్దలు కూడా వర్తిస్తుంది నియమాలు. మనం అన్ని వ్యవస్థితంగా ఉండాలి. లౌకిక క్రియాకలాపాల్లో వ్యవహారంలో మనం వ్యవస్థితంగా లేవనుకోండి, అక్కడ మనకు ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. మన నిర్ణయాలు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. టెన్షన్స్ లో ఉంటాము, తనావగ్రస్తంగా ఉంటాము. కాబట్టి ఇది పిల్లలే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మనము ఏ పని చేసినా శ్రద్ధాపూర్వకం చేయడం అత్యంత అనివార్యం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అందుకే శ్రద్ధ ఉండే వ్యక్తికి జ్ఞానం అనేది కలుగుతుందని చెప్తుంటాం మనం. కాబట్టి అటువంటి శ్రద్ధావాన్ వ్యక్తికి అందరూ సహకరిస్తారు, సహాయపడుతుంటారు. లౌకిక వ్యక్తులే కాదు, ఈశ్వరుడు సహాయపడతాడు. ఎవరైతే లౌకిక వ్యక్తులు మనం ఇష్టపడటం అంటే పరమాత్మ ఎలా ఇష్టపడతానండి? ఇక్కడ ఉండే వ్యక్తి, దగ్గర ఉండే వ్యక్తిని ఇష్టపడటం లేదు. మన క్రియాకలాపాలతో పరమాత్ముడు ఎప్పుడు అంటే ఇక్కడ వ్యక్తులే నిన్ను మెచ్చుకోవడం లేదంటే పరమాత్మ ఎందుకు మెచ్చుకుంటాను అంటే ఏదో కొన్ని దోషాలు ఉన్నాయి. ఆ దోషాలు నివారణ జరిగిందంటే మనకు అందరికీ మనం దగ్గర అవుతాము, పరమాత్మ దగ్గర అవుతాం, లౌకిక వ్యక్తులకు దగ్గర అవుతాం. మనం మంచి అనేది తెలుస్తున్నాం, చెడు మంచి గురించి మనకు ఎదుటి వాళ్ళు మనం గమనిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి మనం ముఖ్యంగా వీళ్ళు చెప్పినట్టుగా ఏ పని చేసినా శ్రద్ధాపూర్వక పూజ కావచ్చు. నిజంగా మీరు ఇంట్లో చాలా మంది పూజ చేస్తూ ఉంటారు, ఒక యంత్రం లాగా చేస్తూ ఉంటారు. అన్ని పనులు మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, అందరితో మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది ట్రైనర్లు జపమాల కూడా చేస్తూ ఉంటారట. అన్ని మాట్లాడుతుంటారు, సైకిల్ చేస్తుంటారు. ఆ శ్రద్ధ ఉండదు. అంటే శ్రద్ధ ఉంది, ఒక అలవాటు అయిపోయింది. అలవాటు ప్రకారంగా మీరు ఆ రకంగా శ్రద్ధ చూపిస్తున్నారు. కానీ శ్రద్ధ అనేది మనసు పూర్వకంగా రావాలి, మనసుతో చేసేది అన్నమాట. అలా చేసినప్పుడు ఏంటో అది మన ప్రతి క్రియాకలాపాలను ఏకాగ్రత రావడం వల్ల, ఆ ఏకాగ్రత ఉన్నప్పుడు మనసు ప్రసన్నంగా ఉంటుంది. ప్రసన్నంగా ఉండటం వలన ఏకాగ్రత స్థితి కలిగినప్పుడు బుద్ధి అనేది సక్రమంగా వ్యవస్థితంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన అతి బిందు మనకు శ్రద్ధాపూర్వకంగా ఏ పని చేసినా చేయాలి. మనమే కాకుండా పిల్లలతో చేస్తూ ఉండాలి, క్రియాకలాపాలు చేస్తూ ఉండాలి. అతి ఉత్తమమైన సంతోషం. నమస్తే మహోదయ. ఇంకెందుకండి? నమో నమో మహోదయ. జీ రామకృష్ణరావు గారు, ఈ యోగ దర్శనం మీ దగ్గర నేర్చుకోవడం వల్ల చాలా విషయాల్లో ఉన్న సందేహాలు తొలగిపోయాయండి మహోదయ. ఎన్నెన్నో క్వశ్చన్లు వచ్చేవి, అంటే ప్రశ్నలు చాలాసార్లు వచ్చేవి. వాటికి మీరు చాలా క్లియర్గా చెప్పేశారు మహోదయ. అది ముందు జరిగిన ఎక్స్పీరియన్సెస్ చాలా వివరణలు దొరికాయి. ధన్యవాదాలు మహోదయ, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నమో నమః. అదే అండి, మనకు చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. మీకు ఆ సందేహ నివృత్తి కలిగింది. అప్పుడు అది ఆ సందేహాలు ఉన్నంతసేపు మనకేదో మన పని కూడా నిశ్చయంగా చేసుకుంటూ చేయలేము అనమాట. పని పట్ల మన నిశ్చయం కలిగింది అనుకోండి, సందేహం తిరిగింది అనుకోండి, మన ఆ పని పట్ల మనం శ్రద్ధాపూర్వకంగా తన్మయం అయిపోవచ్చు. కాబట్టి మీకు ఆ సందేహ రహితమైన స్థితి కలిగింది. నెక్స్ట్ మీరు ఇంకా ప్రగతి అది కలుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. అస్తు, ధన్యవాదాలు మీకు కూడా. ఇంకా అండి మీకు ఎవరికన్నా? జీవి సత్యనారాయణ గారు, ఒక్క నిమిషం. సత్యనారాయణ గారు మహోదయ, నమో నమః. జీ నమస్తే అండి. ఈ యోగ దర్శనం క్లాస్కు వచ్చిన తర్వాత కొంచెం సూక్ష్మ దృష్టితో ఆలోచించడం కానీ, తర్వాత డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు ఇమీడియట్గా క్లారిఫై చేయటం వల్ల మాకేంటంటే ఇంకా ఈ ధ్యానంలో ధ్యాస బాగా పెరిగింది. తర్వాత కొంచెం ఆ సూక్ష్మంగా అర్థం చేసుకోవటం కానీ, తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడం కానీ వీళ్ళనంత వరకు జరుగుతుంది మహోదయ. అది నేను ఈ యోగ దర్శనం క్లాస్ వల్ల నాకు వచ్చిన చాలా అద్భుతమైన అనుభవం మహోదయ. జీ జీ చాలా మందికి మనకు తెలిసిన విషయం, అది ఆచరించాలనే భావన కలగడం గొప్ప విషయం అండి.
అసలుకి ఒక పలాని సిద్ధాంతం ఉంది, పలాంటి విషయం ఉంది, ఆ విషయానుగుణంగా మనకి ఇలా చేయాలని చేసినప్పుడు మనకి ఇలా ఫలితం వస్తుంది, మనకు అలాంటి భావన చాలా మంది కలగదు. చేస్తూ పోతుంటాం లేదా ఆశిస్తూ ఉంటాం. అంటే దాంట్లో ఫలితం అనే విషయం ఉంచండి, చేయకుండా మనం ఫలితాన్ని ఆశిస్తున్నాం. చాలా మంది గమనించండి, కర్మ చేయకుండా నాకు ఇది రాదు, ఇది లేదు, ఇది రాలేదు, నాకు ఇది ఇవ్వలేదు అని చెప్పి కోరుకుంటూ ఉంటాం. అది కర్మ చేసిన ఫలితం ఉంటుంది. ఆ కర్మ చేయకుండా ఫలితం కోరుకున్నప్పుడు మొత్తం నిరాశ ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అపమానంగా ఉంటుంది, అవమానంగా ఉంటుంది. ఎందుకు? మనం ఒక కర్మ చేయలేదు, కర్మకు అనుగుణంగా ఫలితం రానప్పుడు మనం బాధపడకూడదు. నేను చేయలేదు, చాలా మంది ఫెయిల్ అయిపోతుంటారు. పిల్లలు సామాన్య ఉదాహరణ. అట్లా ఏదైనా విషయం తీసుకోవచ్చు. ఒక పని చేసినప్పుడు దాంట్లో ఆ కర్మలో ఏదైనా లోపం ఉండడం వల్ల మనకు ఆ ఫలితం అనేది మనకు కలగదనమాట. అది విద్యార్థుల విషయంలో కావచ్చు, ఏదైనా కుటుంబ సభ్యుల విషయంలో ఏదైనా కావచ్చు. కానీ ఈ కర్మకు ఇలా చేసినప్పుడు ఇలా వస్తుంది, ఆచరణ కావాలి, ఆచరణ ప్రధానం అనేది ఇప్పుడు అలాంటి భావన కలిగినప్పుడు మనకు ఆ దుఃఖం ఉండవండి. ఇప్పుడు ఈ కర్మ చేయలేదు అందుకే ఈ ఫలితం రాదు. దాని మీద ఆ ఫలితం పట్ల, ఆ ఫలం పట్ల నీకు ఆసక్తి ఉండవన్నమాట. లేకపోతే ఈ భావన, ఈ ఆచరణ అనే భావన లేకపోయినప్పుడు, చేయాలనే భావన లేనప్పుడు ప్రతిదీ వస్తు చేయకుండా నాకు కావాలి కావాలని చెప్పి కోరుకుంటుంటాం. అది మనకు దొరకదు. ఎంత కావాలి కావాలనుకున్నా కూడా ఆ మనసులో బాధ కలుగుతుంది, మనోవేదన కలుగుతుంది అన్నమాట. అవి దుఃఖపడుతుంటాం, బాధపడుతూ ఉంటాం. అవి నేను కర్మ చేశాను లేదా, ఆ వస్తువు ఏదైతే ఉందో, విలువైన వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువుకు అనుగుణంగా ప్రయత్నం జరిగిందా లేదా, ఆ ప్రయత్నం జరగకుండా మనం ఆశిస్తూ ఉంటాం అంట చాలా మంది. అవి రాలేని చెప్పి బాధపడుతుంటాం. లేదంటే వస్తువు విలువను బట్టి దానికి కర్మ ఉంటుందండి. నువ్వు ఏదో పెద్ద వస్తువును, విలువైన వస్తువును ఆశిస్తున్నావు, దానికి కర్మ చేసావు, అత్యల్పంగా చేసావు. అత్యల్పంగా చేసి నేను రాలేదంటే ఎలా వస్తుందండి? రాదు. అప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఎంతైతే పురుషార్థం ప్రయత్నం చేయాలో ఆ కర్మకు పట్ల, ఆ ఫలితానికి తగ్గట్టుగా, అప్పుడు రాలేదు. నిజం చేసిన వస్తుంది ఖచ్చితంగా, అది వ్యర్థం కాదు ఎప్పుడు మనం చేసిన కర్మ. కాబట్టి కర్మ ఆచరించాలనే భావన కూడా కలగడం పెద్ద గొప్ప విషయం అండి. అది మనకు తెలుస్తాయి మనలో దోషాలు. నీ పని చేయలేదు, ఈ పని చేయాలి అనే భావన మీకు కలుగుతుంది, సంతోషం. అలా ఆచరణ భావన కలిగిందంటే ఖచ్చితంగా దాంట్లో పూర్తి లీనం అయిపోతారు. మొదటి భావన ఉత్పన్నం కావాలి. మన ఆత్మభావ భావన ఒకసారి మనకు దీంట్లో వచ్చి కైవల్య పాదంలో ఆత్మభావ భావన కలిగింది అనుకోండి, మీలో మీకే రావాలి. ఒకరు చెప్తే కాదు, అది నీలో స్పందించాలి. ఆ స్పందన స్వయంగా మనదైంది అనుకోండి, అది అతి ఉత్తమమైంది. అత్యంత దగ్గరలో ఉన్నాం మనం ఈ మార్గంలో వెళ్ళడానికి. సంతోషం అండి. మీలో ఆచరణ అనేది చేయాలనే భావన కలుగుతుంది. అది చేస్తున్నారు, ఆచరిస్తున్నారు. ఇంకా అది దాంట్లో మెరుగుతనం వస్తుంది, దాంట్లో నైపుణ్యం వస్తుంది. అది నిదానంగా చేస్తుంటే ఆచరణ చేయాలనే భావన కూడా, దాన్ని అలా ఆచరణ ప్రధానంగా చేసినప్పుడు దాంట్లో ఫలితాలు వెంటనే కనిపిస్తూ ఉంటాయి మనకు. కాబట్టి అలాగే ప్రయత్నం చేస్తుండండి. అది వెంటనే మీకు సత్ఫలితాన్ని ఇస్తుందని కోరుకుంటున్నాను. అస్తు. మహోదయ, ఇంకొక విషయం చెప్పాలండి మహోదయ. చెప్పండి. ఈ క్లాస్ కు రావడం ద్వారా చాలా మంది ఈ మార్గంలో పయనిస్తున్నారన్న వాళ్ళతో పరిచయం కలగడమే చాలా ఆనందంగా కూడా ఉందండి మహోదయ. అందరికీ నమస్కారాలు. నమో నమః. అందరూ మహనీయులు. నమో నమః. ఈ మాట చెప్పాలనిపించింది మహోదయ. ఈ దయ వలన వీళ్ళందరితోటి పరిచయం కూడా జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు మహోదయ. సంతోషం. జీవితంలో చాలా విద్య అనేది ప్రకాశవంతమైనది. ప్రకాశం ఉన్న చోట అందరూ పరిచయలో వస్తుంటే అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయండి అందరితో. అలాగే అందరితో 10 మందిలో ఉన్న జ్ఞానం కూడా మనం వృద్ధి చెందుతున్నమాట, వికాసం అవుతుంది. మీరు విద్యాక్షేత్రం ఇలాగే ముందు చదువుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకేదండి మహోదయ? మహోదయ చెప్పండి ప్రభాకర్ గారు. మహోదయ చెప్పండి సత్యనారాయణ గారు. అంటే ఇక్కడ ఉన్న ప్రతి స్వాధ్యాయి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం మహోదయ. అందులో నేను ప్రత్యేకించి చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు ఇదివరకు నేను చేయనివి, చేయాల్సినవి కూడా నేను ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను మహోదయ. ఇది అందరికీ, మా సహచర వర్గానికి, గురువులైన మీకు మా నమోకాలు మహోదయ. జీ ఓకే అండి. అస్తు. ఇష్ట సిద్ధిది మీకు త్వరగా కలగాలని చెప్పి మేము కోరుకుంటున్నా. ఆచరించండి, ఖచ్చితంగా వస్తుంది. అది అందరూ కూడా ఈ అనుభవాలు అందరికీ కూడా వచ్చినాయి అనుకుంటున్నాను. బాగానే ఇప్పుడు చేయాలనే భావన చాలా మందికి చెప్పాను ఇప్పుడే. అందరికీ భావన కూడా కలగదు. చేయాలనే భావన మీకు వచ్చిందంటే ఇది చాలా మీకు ఇది ముఖ్యమైన బిందువులు మీలో కనిపించే చేంజెస్ వచ్చేసాయి. అదే కావాల్సింది. అది సంతోషం అండి. మీకు కూడా ఇలా భావనలు కలుగుతున్నాయి. శ్రీకాంత్ గారు. నమస్కారం ఆచార్య. మూడు విషయాలు చెప్పదలుచుకున్నానండి. ఒకటి, ఈ క్లాస్ కు రావడం అనేది మా పూర్వజన్మ సుకృతం అండి.
ఎక్కడున్నాము ఎక్కడ కలిసామో తెలియదు కానీ నిజంగా అది దైవదత్తమైంది అనిపించింది నాకు. రెండోది, మీరు ఈ చిత్తవృత్తి నిరోధం అనేది బేసిక్ పాయింట్ కరెక్ట్ గా ముందు ఆలోచనలను నిలబెట్టాలి, మితమైన ఆలోచనలను నిలబెట్టాలి అనేది ఆ పుస్తకానికి అంత సారం అదే అసలు. ముఖ్యంగా అదే. మూడోదండి, వానప్రస్థాశ్రమం గురించి మీరు పదే చెప్తున్నారు. ఆ వానప్రస్థాశ్రమం నిజంగా అనుకుంటే అసలు మనము ఎంత మనం ఉండే చుట్టూ మన ఇంటి ప్రపంచంలో అంత ఆప్తులే అంత, కానీ మన ఆలోచన అరే వాళ్ళు ఏం చేస్తున్నారో అనే, అంటే ఒకటి ఇక్కడ క్లాస్ చేరేదనే క్లాస్ చేరిన తర్వాత ఏమన్నా అంటే ఇంతకుముందు ఒక ఆవిడ చెప్పినట్టు స్పందన అనేది ఇమ్మీడియట్ ఉండేది, ఇప్పుడు స్పందన తగ్గింది. అరే కింద పడిపోతాడో, వాడు ఎక్కిస్తున్నాడు, వాడి టేబుల్ ఎక్కుతున్నాడో, కింద పడిపోతాడో, సరిగ్గా చూసుకోవడం లేదు, దీంట్లో ఈ ఆలోచనతో సతమతమై చెప్పేవాళ్ళం. ఇప్పుడు అది మాత్రం ఆ స్పందన అనేది కొద్దిగా తగ్గిందండి. కాదండి, ఒక నిమిషం అక్కడ మీరు స్పందించాలి. పిల్లవాడు ఆడుకుంటున్నా కింద పడతాడు, అవి అక్కడ మీరు ధ్యాస పెట్టుకుంటే ఎట్లా వెళ్ళాలండి? మీ దాయత్వంలో ఉన్న మీ బాధ్యతలో ఉన్నాడనమాట. అంటే మీరు ఉన్నారని చెప్పి మీ కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, మీ పిల్లలు మీకు వదిలేసి వెళ్ళారు, మా ఇంటికి నాన్నగారు ఉన్నారు అని చెప్పి చూసుకుంటారని చెప్పి, అటువంటి సందర్భంలో దాయత్వం ఉన్నప్పుడు కరెక్ట్ చూసుకోవాలి. అక్కడ మనం ధ్యానం చేసుకుని వదిలేయకూడదు. అక్కడ ఒకవేళ ఆ సందర్భం వస్తే చెప్తున్నమాట, మీరు వాళ్ళు ఎటువంటి విషయాల పట్ల, వాళ్ళ కర్మల పట్ల మీరు మీ చేసే కర్మల పట్ల మీరు త్యాగం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ వృత్తి అది, వాళ్ళు చేసే కష్ట సుఖాలు వాళ్ళు వస్తూ ఉంటాయి. చిన్నపిల్లల విషయంలో ఏమన్నా అటువంటి సందర్భం మీరు చెప్పే సిచ్యువేషన్ చెప్తున్నమాట, కింద పడుతుంది అని అవుతుంది అని చెప్పి అక్కడ పిల్లవాడు ఉంటే ఖచ్చితంగా చూసుకోవాలి. మన ధ్యానం ముఖ్యంగా, ఆ పిల్లవాడు ముఖ్యం మనకు. అది కూడా కాదు ఏకాగ్రత ఏంటి, ఆ వ్యక్తిని, ఆ పిల్లవాడిని ఎదుగుతాం బాధ్యత ఎదుగుతాం అప్పయింపండి, అప్పుడు మీరు కూర్చోండి. ఎటువంటి విషయాల పట్ల అంటే ఆ విషయాల పట్ల, రాగాల పట్ల, ద్వేషం పట్ల, ఈర్ష్య, కోపం, ఆవేశాలు, విషయాల పట్ల మనకు ఇంట్లో అటువంటి సిచ్యువేషన్ రాకుండా మనం ముందే జాగ్రత్తగా ముందు తీసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ వస్తేనా ముఖ్యం ప్రాధాన్యత పిల్లలకు ఇవ్వాలి. అట్లా అంటే ఏమైనా అవుతే నష్టం ఎదుగుతుంది పిల్లవాడికి బాధ కదా, అది మనకు అక్కడ కలిగిన తర్వాత బాధపడదు, అక్కడ మన రక్షణ అనేది ఇవ్వాలన్నమాట. తెలియదు కాబట్టి అజ్ఞానస్థితిలో ఉన్నాడు పిల్లవాడు, పొరపాటు చేస్తాడన్నమాట. లేదా అటువంటి వ్యక్తి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయకు గొప్ప చెప్పేసేయండి, వాళ్ళ దాయత్వం ఎవరికైతే ఉందో ఎటువంటి స్థితి లేకుండా దూరంగా పంపించేసేయండి, బయటకు పంపించేసేయండి. అది సందేహ స్థితి ఉన్న చోట మీరు అక్కడ ఉపేక్షించకుండా అక్కడ ముందు ఆ పిల్లవాడికి సురక్షణ ఎక్కడైతే ఉంటుందో ఆ సురక్ష అందించి అప్పుడు మీరు నివృత్తం కావాలి, మీ ధ్యాన స్థితిలో వెళ్ళిపోవాలి. సంతోషం అండి. అట్లా అంటే విషయాల పట్ల ఆసక్తి ఉండదు, మీరు కలిగింది అది గొప్ప విషయం మీకు. వాస్తవమే. నా పాయింట్ ఏంటంటే వాళ్ళంతా ఉన్నా కూడా మన ఆలోచన వాళ్ళ మీద పోతుంది. అదే అది నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళ విద్యుత్ ధర్మం వాళ్ళు నిర్వర్తించని పక్కనే ఉన్నారు, కానీ మన ఆలోచన అది పోవట్లేదు. ఇప్పుడు ఈ క్లాస్ కి చేరినాక నిజంగా ఓహో వాళ్ళు ఉన్నారులే, మనకెందుకు వాళ్ళు లేకపోతే మీరు చెప్పినట్టు మనకు అప్పచెప్పినప్పుడు మనం 1000 కళ్ళతో చూసుకోవాలి, అది వేరే విషయం, అది ఒక విద్యుత్ ధర్మం. అదే మీకు అంటే ఆ సందర్భం ఉంటే అక్కడ చెప్తున్నా. ఒక్కోసారి చాలా మంది ఇలాంటి మాయలో ఉంటాయండి. నేను ధ్యానం టైం అయిపోయింది, అక్కడ ఏదైనా కానీ మనకు వదిలేసేయాలి, మన కర్తవ్యం, ఒక నియమం, ఒక సంకల్పం పెట్టుకున్నాం అని చెప్పి అట్లా స్థితి ఒకసారి వస్తుందన్నమాట. అది కూడా ఒక్కోసారి మనలో నేను ఏదో పెద్ద యోగి అయిపోయాని చెప్పి ఒక్కోసారి అలాంటి మిథ్యా అభిమానం కూడా మనలో వస్తుందన్నమాట. అని చెప్పి అన్ని వదిలేయాలి, ఇంకా వదిలేయమని చెప్పేది అని చెప్పి అటు సిచ్యువేషన్ మిథ్యాభిమానం ఒకసారి వెళ్ళిపోతుంటాం అన్నమాట. అక్కడ ఉన్నప్పుడు సంసారం ఉన్నప్పుడు ఏమవుతుంటే ఆసక్తి కలుగుతుంది పిల్లల పట్ల, మన వాళ్ళ పట్ల. ఇంకా బాధపడి వాళ్ళు ఏం చేయకుండా చేయాల్సిన చేయలేము కూడా, వాళ్ళు మన మాటలు వినదు కూడా. మన టైం దాటిపోయింది, ఇప్పుడు మనం రిటైర్డ్ అయిపోయామట. మన మాటలు చెప్పినప్పుడు మా పిల్లలు వినిపించుకోదు, ఆ పెద్దవాళ్ళు వినిపించుకోదు, కొడుకు కానీ కోడలు కానీ. జనరేషన్ మారిపోయింది, మీ జనరేషన్ కేవలం ద్రష్టారూపాలు చూస్తూ ఉంటామంట. చూసి ఆనందించడం ఏదో బాధపడడం ఏదో జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అక్కడ నుంచి అదే స్థితి కలుగుతుంది. అందుకే మనకు మన జీవితం 4 భాగాలుగా విభజించారు కాబట్టి 2 భాగాలు మీకు పూర్తి అయిపోయాయి, 3వ భాగం ఇక్కడ ఉంటే అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకే దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుంటే మన కాన్సన్ట్రేషన్ అంతా మన విద్య పట్ల మనం చూపించి అక్కడ విద్య ఆర్జించుకోవడం వల్ల మన ఆత్మ పరమాత్మ పట్ల, మన మనసు పట్ల ఇంకా ఏ రకంగా అయితే ముందుకు వెళ్ళి అట్లా ముందుకు వెళ్తాం. అది అనివార్యం అండి. లేదంటే ఇంట్లో ఉంటూ మనం చేసుకోవడం కష్టం. మీరు చెప్పినట్టుగా అవే వాళ్ళు చేసే ప్రతి క్రియాకలాపాలు మనకు గుర్తుకొస్తుంటే, అది వినోదం కావచ్చు, హాస్యాస్పదం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, రకరకాలుగా సిచ్యువేషన్ సందర్భం జరుగుతుంది. అందుకే దూరంగా ఉండాలి. లేదంటే వాటికి కొంచెం పక్కకు తప్పకుండా వాళ్ళకి ఎదురుగా లేకుండా మనం చేసుకుంటూ ఉంటే మన ప్రగతిని
నిర్విఘ్నంగా ముందు కొనసాగుతూ ఉంటున్నది. బట్ అది అత్యంత అనివార్యం. నిజంగా మనలో సంకల్పం బలంగా ఉన్నప్పుడు, ఆత్మ పరమాత్మ ధ్యానం పట్ల భావన అత్యంత సంకల్ప బలంగా ఉన్నప్పుడు నిజంగా త్యాగం చేసి వెళ్ళిపోతామండి, అక్కడ ఉండం మనం. లేదంటే వాళ్ళకి అత్యంత సాన్నిహితం కాకుండా విరక్తి భావం చెప్పేసి ముందు వాళ్ళకి దయత్నం చెప్పేసి నేను ఇట్లా ఈ పనిలో ఉంటాను, మీరు పని చూసుకొని చెప్పి మనం విరక్తి భావంతో అక్కడ ఉండి చేసుకోవచ్చు. కాబట్టి నిరంతరం వాళ్ళు కలిసిపోతే అవుతా అదే ఆలోచనలు వస్తుంటాయి. ఆలంబన ఏదైతే ఉందో ఆలంబన ప్రకారంగా మన ఆలోచనలు అదే విధంగా వస్తూ ఉంటాయి అన్నమాట. వెంటనే స్పందిస్తుంది అన్నమాట. అది ఉండలేము. మీరు చెప్పినట్టుగా చెప్పారా, ఆ పిల్లల్ని చెప్పే విషయం కాదు అది వెహికల్తో మనం చెప్పకుండా చేయకపోయినా మనం చేస్తాం అక్కడ. అదే ముఖ్యం. ప్రతి ఒక్కరు ఆ స్పందన ప్రతి ఒక్కరికి ఉంటుంది తెలియకుండానే. కాబట్టి నిజంగా ఆ సంకల్పం ఇప్పుడు ఎందుకంటే ఒక ఉత్తమమైన అవకాశం మీకు కలిగిందన్నమాట. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి జీవితంతో. ఈ 2 అవస్థలు చూసాం, బ్రహ్మచర్య అవస్థ, గృహస్థ అవస్థ. 3వ అవస్థ వానప్రస్థ అవస్థ ఎలా ఉంటుంది, దీంట్లో ఎలాంటి ఆనందం కలుగుతుంది, ముక్తి వరకు మనకు అవకాశం ఈ జన్మలో ముక్తిని పొందవచ్చు అన్నమాట. అందుకే ఈ వానప్రస్థ కాల అవస్థను ఈ ధ్యానం ద్వారా మన జ్ఞాన్ని పెంచుకొని తర్వాత సన్యాసి అవస్థలో మన ఆత్మ యొక్క దర్శనం చేసుకోవచ్చు, అనుభూతిని పొందవచ్చు. మొత్తం ముక్తి వెళ్ళాల్సిన అవసరం లేదు. అనుభూతి పొందిన యథార్థ జ్ఞానం కలిగిన మనకు మహతి ఆనందం కలుగుతున్నాం. నెక్స్ట్ జన్మ అంటూ మనకు అట్లా ముక్తి వైపు మోక్షం వైపు వెళ్ళిపోతాం. అంటే ఆ భావన ప్రతిస్పందన తెచ్చుకోవడం వరకు మనకు మంచి అవకాశం. అందులో ఇటువంటి మార్గంలో రావడం ఒక గొప్ప విషయం. చాలా మంది ఎంతో మంది ఏదో మనం చేసే పూజ పునస్కారం అంతవరకు అదే అన్ని సర్వస్వం అనుకుంటున్నారు. అది కాకుండా మనం ఆచరించి చేయాల్సిన చాలా ఉంది. మన చిత్తంలో ఉండే ఆలోచన దూరం చేసుకోవాలి, దగ్ధభేదం చేసుకోవాలని భావన మీరందరూ విన్నారు కూడా. కాబట్టి అత్యంత అవసరము. కాబట్టి అలాంటి సాన్నిధ్యంలో అలాంటి మార్గంలో వెళ్తున్నారు కాబట్టి అవకాశం ఉంటే సద్వినియోగం చేసుకోవడం అతి శ్రేయస్కరమైనది. మొత్తం మీద ఆలోచన సరళి మాత్రం మారిందండి. గుండె మీద చేయబెట్టుకొని చెప్పొచ్చండి. ఓకే, సంతోషం. అలా అలాంటి భావన కలుగుతున్నా ఇంకా మనకు ప్రగతి నిరంతరం నడుస్తూ ఉంటుంది అన్నమాట. చేయాల్సిన కర్మలు తెలిసినప్పుడు చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సంతోషం అండి. ఓకే అండి. ఇంకా ఎవరన్నా మహోదయ మీ పేరు చెప్పండి. ఒక్కరండి మీ పేరు చెప్పండి. మీ హ్యాండ్ సింబల్ ప్రెస్ చేయండి. హ్యాండ్ సింబల్ జీ ఒక్క ప్రభాకర్ గారు నాకు అది వచ్చింది. శిరీష గారు ఎవరో చెప్పండి. ప్రభాకర్ గారు చెప్పండి. ప్రభాకర్ గారు చెప్పండి. వానప్రస్థం గురించి నేను కొన్ని ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను. జీ చెప్పండి. బాలాసాహెబ్ దేవరస్ అని ఒక మనకి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉండేవారు. వారు బ్రతికి ఉండగా చాలా మంది జ్యేష్ఠ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఒక మార్గదర్శనం చేశారు. మీరు ఉద్యోగం చేశారు, మీ పిల్లల్ని చూసుకున్నారు, వాళ్ళకి ఏదో బాధ్యతలు అప్పగించారు కాబట్టి మీరు తప్పకుండా వచ్చి ఇలా వానప్రస్థ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క జీవితాన్ని సఫలం చేసుకోండి అని ఒక పిలుపిచ్చారు. దేశంలో సుమారు 100 మందికి పైగా జ్యేష్ఠ కార్యకర్తలు, అంటే చాలా అనుభవం కలిగిన వారు అనేక రంగాల్లో, అంటే పత్రికా రంగంలో, సామాజిక సేవా రంగంలో, వైద్య రంగంలో ఇట్లా వచ్చి పనిచేశారు. దానికి వారు చెప్పినటువంటి సూచన ఏంటంటే, మీరు ఇంట్లోనే ఉండేటట్లయితే మీకు ఉన్నటువంటి గొప్పదనాన్ని తర్వాత పిల్లలు గ్రహించరు. అదే కాకుండా మీకు వచ్చినటువంటి జీవితంలో వచ్చినటువంటి అనుభవం సమాజానికి ఉపయోగపడదు. ఎప్పుడైతే మీరు సమాజంలోకి వచ్చి పనిచేశారో అప్పుడు మీ యొక్క అనుభవం సమాజానికి ఉపయోగపడుతుంది. మీ యొక్క తద్వారా మీ పిల్లలు గ్రహిస్తారు. అంతేగాని లేకపోతే కూర్చోనన్నా నీకేం తెలియదు, పడుకో, నేను బయటకు వెళ్ళొద్దు, చాలా ఇబ్బంది, ఇట్లా ఏవో మాటలు చెప్తుంటారు. అలాంటి స్థితిలోకి వెళ్లకుండా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి తప్పదు. వానప్రస్థంలో కొంత గృహానికి దూరంగా లేదు, కాస్త ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా సామాజిక సేవకి అట్లీస్ట్ కొన్ని రంగాల్లో వాళ్ళు చేయగలిగిన సేవకి చేయడానికి అనువుగా వానప్రస్థంలోకి వెళ్ళడం చాలా మంచిది, అవసరం. వానప్రస్థం చాలా ప్రొడక్టివ్ గా ఉంటుంది చాలా మందికి. అది ఇప్పుడు మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా, జీవన పరిమాణం కూడా పెరిగింది కాబట్టి తప్పకుండా 60లోనో అలా మనం ఉద్యోగ విరమణ చేసేప్పటికీ అయితే వాళ్ళ బాధ్యతలను తీర్చుకుని సామాజిక రంగంలో ఇలా పనిచేయడానికి, వానప్రస్థ జీవితం గడపడానికి వస్తే అది వారి ఉన్నతికి పనికి వస్తుంది. యోగ మార్గంలో సామాజికంగా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అని మనకు అలాంటి మార్గాన్ని మా అందరికీ సూచించినటువంటి మీరు చాలా, మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో నాకు తెలియడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, మనస్సులో వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, వాళ్ళు ఇలా చేయాలి, ఈ ప్రతిక్రియ, ఆ ప్రతిక్రియ అనేటువంటిది నాకైతే కొంచెం తగ్గింది. ఈ ప్రతిక్రియ సమాజంలో ఇదివరకు కొంత ఇమోషన్ వచ్చేది. ఆ ఇమోషన్ తగ్గడానికి నాకు ఈ యోగ దర్శనం విన్న తర్వాత ఎంతో దానిలో ప్రయత్నం చేసినటువంటి భావన, అదే మీ ముందు ఇచ్చాను. ధన్యవాదాలు. జీ ఓకే, సంతోషం అండి. అదే మనకు ఎందుకంటే ఈ అవసరం జరుగుతుంది కాబట్టి కొన్ని మార్గంలో వచ్చాం కాబట్టి నిజంగా అనివార్యం తీసుకుంటేనే మనం ఇంకా ఉన్నతిని పొందుతాం, సమాజానికి ఉన్నతి కలిగేస్తాము. ఈ ప్రభావం ముఖ్యంగా సమాజం వాళ్ళకి పడుతుంది కాబట్టి మన కుటుంబ సభ్యులు కాబట్టి ముందు మన పిల్లలకి మనకు ప్రభావం పడుతున్నాడు. భవిష్యత్తు వాళ్ళు కూడా వాళ్ళ జీవితం కూడా ఇంకా సుఖమయంగా ఆనందమయంగా ఉంటుంది, ఒక మంచి మార్గంలో వెళ్తారు అన్నట్టు వాళ్ళు. కాబట్టి మనం ఒక్క కుటుంబంలో ఒక్కరు మంచి విద్యావంతులు అంటే ఆ కుటుంబంలో ఉండే తరతరాలు కూడా అది కంటిన్యూ కొనసాగుతూ ఉంటాయి. చూడండి, ఒక్కరు చెబితే ఆ కుటుంబంలో ఉండే పిల్లలు కూడా అంతా మునిమన వాళ్ళు కూడా ఆ వంశం అంతా అదే విధంగా తయారవుతున్నాడు. ఎందుకంటే అలాంటి సంస్కారం వాళ్ళకి ఇచ్చిపోతాం. మన సమాజం అంటే సమాజం వాళ్ళకి కాదు, ముందు మొట్టమొదటిగా మన పిల్లల మీద ప్రభావం పడి మనతో అనుబంధంగా ఉండేటువంటి వాళ్ళకు ఎక్కువగా మేలు చేస్తాం. అంటే వాళ్ళు సమాజంలో అంతర్గత వీళ్ళు కూడా వచ్చేస్తారు. విషయం చెప్తున్నామంట, మనం ఏం చేయకపోయినా మన పిల్లల మీదనే ప్రభావం పడుతుంది. పక్కన వాళ్ళు మనం చేసే కథల పట్ల ప్రభావితం కాకపోయినా మన పిల్లల మీద ప్రభావం పడుతుంది. మన పిల్లల మీద ప్రభావం పడినప్పుడు ఇతరుల మీద అవశ్యంగా పడుతుంది, వాళ్ళ పడదని కాదు. అందుకే అటువంటి సంసారాన్ని మనం ఇచ్చి వెళ్తాము, సమాజంలో మంచి చేసి వెళ్తాము. ఒక్కరు గ్రహించే కూడా అది 100 మందికి, ఒక విత్తనం నాటితే విధంగా అది 100 మందికి ఏ విధంగా ఉపయోగపడుతుందో, అది 100 గింజలు ఎలా ఉత్పన్నం చేస్తుందో, అట్లా 100 చెట్లను ఏ విధంగా తయారు చేస్తుందో ఏదైనా కానీ విత్తనం అయితే, అట్లాగా ఒక వ్యక్తి కూడా మంచి గ్రహించినా కూడా నిజంగా భవిష్యత్తులో 100 మంది ఉపయోగపడగలుగుతాం, సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. కాబట్టి మనకు ఒక్క వ్యక్తి కూడా మన చర్య వలన ఒక్కది కూడా బాగుపడ్డా కూడా అది మనకు 100% మనము విజయం సాధించినట్టే అన్నమాట. మనం చేసిన విద్య, నేర్చుకునే విద్య అది పూర్తిగా 100% అది ఉపయోగపడినట్టే అనమాట. ఎందుకంటే ఒక వ్యక్తి నేర్చుకునే ఖచ్చితంగా నేర్చుకునే వ్యక్తి ఊరికి ఉండడండి. మన దగ్గర ప్రకాశం ఉందంటే ఆటోమేటిక్ 10 మంది ప్రకాశింపజేస్తుంది, తెలియకుండా చేస్తున్నాం అని చెప్పాల్సిన అవసరం లేదు. మన దగ్గర సుగంధం ఉందంటే చెప్పకుండా అది ఆటోమేటిక్ గా దాని ప్రభావం అనేది బయటకు వెళ్తుందన్నమాట. ఆ బయటికి వెళ్ళినప్పుడు దాన్ని గ్రహించుకోవాల్సిన ఆటోమేటిక్ అందరూ గ్రహిస్తాం, అది సహజంగా ఆటోమేటిక్ జరిగిపోతుందన్నమాట. కాబట్టి మనం విద్యావంతులు అయిపోయి ప్రకాశవంతులు అయిపోయి 10 మంది ప్రకాశవంతులు చేయాలి, సమాజంలో ఉపయోగపడాలంటే మనకు అత్యంత అనివార్యం ఈ వాణిప్రస్థ. ఎందుకంటే అన్ని చూశారు, మీరు ఎక్కువగా వ్యామోహంలో ఉండకుండా, మోహంలో ఉండకుండా, వాళ్ళు సమర్థులైనప్పుడు మనం ఉండకూడదు, అసమర్థంగా ఉన్నప్పుడు మనం చూసుకోవాలి. అసమర్థత అంటే ఎప్పుడు ఉంటుందండి, అసమర్థం మనం అనుకుంటాం కానీ పిల్లలు ఒక ప్రయోజకం చేయడం ముఖ్యమైన అనమాట. అందుకే ఆ ప్రయోజకులు అయిపోయిన వాళ్ళు కూడా కష్ట సుఖాలు తెలుస్తూ ఉంటే నిదానంగా మీరు కూడా అదే విధంగా కష్టపడుతూ వచ్చారు. మీరు కూడా ఈ కష్ట సుఖాన్ని జీవితం ఉన్నంతసేపు ఉండనే ఉంటాయి, అంత బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎదుర్కొంటారు సమస్యలను. కాబట్టి ఉంటే ఇంకా వాళ్ళకి ఇంకా ఉండాలనే భీమా అనేది కలుగుతున్నాం అన్నమాట. అవసరమైతే ఉండాలి, కాదని లేదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ లేదు మనకు, అటువంటి అంత సమస్యలు మనం చేయాల్సి మనం లేకపోయినా ఈ కుటుంబాన్ని అడుగుతుంది, మా పిల్లలు ముందుకు వెళ్ళగలుగుతాం అనుకునే వాళ్ళంతా సాధ్యమైనంత వరకు, లేదంటే అక్కడే కొంచెం దూరంగా ఉండి మనం మన ప్రయత్నాన్ని కంటిన్యూ చేసుకుంటే అతి ఉత్తమైనది. స్వాధ్యాయంలో ఎక్కువ లీనం అయిపోతే అతి ఉత్తమైనది. స్వాధ్యాయం వల్ల మీకు మార్గం తెలుస్తుంది ఎట్లా వెళ్ళాలని. అస్తు, సంతోషం అండి ప్రభాకర్ గారు. నెక్స్ట్ శిరీష గారు. నమస్కారం మహోదయ. నమస్కారం అండి అందరికీ, ఉన్న సమూహంలో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. గురుగారు, ఇది ఎంతో ఉత్తమమైన కార్యక్రమము. యాక్చువల్ గా నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండేదాన్ని, ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు, నేర్చుకోవాలి. నేను చదువుతుంటే దాన్ని కానీ దీని భాష్యము, అందులో వ్యాస భాష్యంతో నేర్చుకోవటం, చాలా పతంజలి యోగ సూత్రాలు అనేవి చాలా అదృష్టంగా ఫీల్ అయ్యానండి. సడన్ గా దొరికిన అదృష్టం లాగా ఫీల్ అయ్యాను నేను. ఆ తర్వాత ఇంకా అదే కాకుండా ఇప్పుడు సాంఖ్య దర్శనం కూడా నేర్చుకోకపోవటం, అది కూడా చాలా సంతోషంగా ఉందండి. ముందు మనం యాక్చువల్ గా మన మానవ జాతి మొత్తం జాతికి తల్లి మన భారత భూమి అని మనము ఏదైతే అందరు చెప్తారు, విదేశీయులు కూడా చెప్తారు ఆ మాట. దానికి ముఖ్యంగా మనకి మన సంస్కృతికి కానీ మన నాగరికత ఇదంతటికి ముఖ్యమైన హృదయం లాంటిది ఈ ఆధ్యాత్మికకి సంబంధించిన విషయాలు అవన్నీ కూడా అది మీ ద్వారా మేము నేర్చుకుంటున్నాం.
అది నేర్చుకుని సమాజానికి ఉపయోగపడాలి. ముఖ్యంగా మీరన్న ఇంతకు ముందు అన్నట్టుగా మన సమాజానికి ఏ రకంగా ఉపయోగపడగలుగుతాం, ఎట్లా ఉపయోగపడాలి అనే దృష్టితోటి కూడా మన ఇల్లు ఒక్కటే కాకుండా సమాజంలో మనం ఉన్నాం కాబట్టి అది కూడా దానిలో భాగంగా మన కర్తవ్యంగా దాయిత్వం తీసుకొని మనం చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజులలో అసలు అందరూ కూడా హిందూ అని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. మరి మనం హిందూ అయితేనే ఇది నేర్చుకోగలుగుతున్నాం. ఆ హిందూ అని గర్వంగా చెప్పుకోగలగాలంటే మనకు కొంత ఈ నాలెడ్జ్ తెలియాలి. మన హిందూ అని ఎందుకు అనుకుంటున్నాం, ఏమున్నాయి మనకి, మనం ఇవని చెప్పేసి. మీరు సాయంత్రం సంస్కృతం కూడా చెప్తారు. ఈ రెండు అసలు నిజంగా అదృష్టం, ఈ రెండు నేర్చుకోగలగటం. ఆ రెండునే మన భారత జాతికి వివేకానందుల వారు కూడా అదే చెప్పారు. మన భారత జాతి యొక్క యునిక్ ఐడెంటిటీనే ఇది, ఆధ్యాత్మికత, సంస్కృతం. ఈ రెండు కూడా మనం నేర్చుకోగలుగుతున్నాం అంటే మీ ద్వారా మీ అదృష్టం అని. చాలా అనేక ధన్యవాదాలండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనం ఈ వేదాంతం నేర్చుకుంటూ మన హిందూ అని నమ్ముకోవటం, విశ్వసించటము, ఆ హిందూ జీవనాన్ని మనం నిలుపుకోవడము, అది మన కర్తవ్యంగా భావించి రేపొద్దున మన దగ్గర ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ముందు ముఖ్యంగా చెప్పటం. సర్వమత సమానత్వం అనేది బహుశా అది తప్పేమో అనిపిస్తుందండి. నేను తప్పై ఉండొచ్చు, నాకు తెలియదు. మనం అనుకుంటాం మనం అందరం కూడా అందరి దేవుళ్ళని గౌరవించాలి. మనకి 33 కోట్ల దేవుళ్ళలో ఈ యేసు ప్రభు ఈ వీళ్ళు కూడా ఒక దేవుడు అనుకోవచ్చు, లేదా వాళ్ళు కూడా గురువులుగా అనుకోవచ్చు. వాళ్ళు అట్లా అనుకోవట్లేదు. వాళ్ళు మా దేవుడే మాత్రమే దేవుడు, మా దగ్గరే మోక్షం వస్తుంది అనుకుంటాం. మనం అట్లా అనుకోం. ఈ విశాల దృక్పథాన్ని మనం అందరికీ పంచగలగాలి. ఇది నేర్చుకున్నందుకు మనం వ్యక్తిగతంగా మనం ఎట్లాగో ఎదుగుతాము, అదే విధంగా సమాజానికి కూడా ఈ సందేశాన్ని, ఆధ్యాత్మికతతో పాటు ఈ సందేశాన్ని కూడా హిందువులలో వాళ్ళ ఉన్న బ్రాడ్ మెంటాలిటీ, విశాల దృక్పథాన్ని కూడా మనము అందరికి పంచటం కూడా మన బాధ్యత అని నేను అనుకుంటున్నానండి. చాలా ధన్యవాదాలండి, నాకు ఈ అవకాశం ఇచ్చారు మీరు. చాలా మంది హిందువులుగా మారిపోతున్నారు కూడా. డేవిడ్ ఫ్రాలే ఇట్లాంటి వాళ్ళు చాలా మంది, ఎంతో మంది హిందువులుగా మారుతున్నారు. అటువంటిది హిందువులుగా ఉన్న వాళ్ళు అందులోకి వెళ్ళిపోవటం బాధాకరం. అది మనం ఆపగలగాలి. ఆపితేనే మానవత్వానికి ముందు మానవాళికి మంచి జరుగుతుంది. ఏదేదో ఎవరు చెప్పారు, ఇప్పుడు ఉన్న హిందూ మతం 50 ఏళ్ళు అయ్యేసరికి ఈజిప్ట్ లో రకరకాల దేశాలలోంచి వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సివిలైజేషన్ ఎట్లా నాగరికత తుడిచిపెట్టకపోతుందో అట్లా అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు. అది మన భారతదేశంలో జరగకూడదు. దానికి మన వంతుగా మనం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి మనకి అని నేను అనుకుంటున్నానండి. ధన్యవాదాలు. మీకు ఇలాంటి సామాజిక భావన చేయాలనే దృక్పథం, సమాజం జరిగేటువంటి స్థితిగతులను చూసి మీకు అలాంటి భావన కలగడం అది సహజం. నిజంగా అలాంటి భావన ఉంది కాబట్టి మీలో వారికి చేయాలని, మంచిగా ఏదో రకంగా ఉపయోగపడాలని మీరు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు చాలా మందికి తెలియకనే, అందుకే మన దగ్గర మనలో ఉండే జ్ఞానం సంపాదించుకున్నామంటే మనం ఏదో ఒక రకంగా వాళ్ళకి సహాయపడవచ్చు అండి. కాబట్టి మనం ఏం చేయగలుగుతాం అనేది చూసుకోవాలి. ముందు మన దగ్గర ఒక విద్య నేర్చుకుని 10 మందికి అటువంటి యువకులకు ప్రేరేపించామనుకోండి, ఒక యువకు తయారైన కూడా సమాజానికి ఎంతో ఉపయోగపడతామట. కాబట్టి మనం చేసిన ప్రయత్నం ఇంత పెద్ద ఇప్పుడు ఉండే స్థితి విపరీతంగా ఉండి ఏం చేయగలుగుతా అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా అందరు చేయగలుగుతాం. ఎవరు చేసే పని ఎంత చేస్తే అంతే చేయండి, ఎక్కువ అవసరం లేదన్నమాట. మీరు చేసే పని ఎంతో మహాన్ పరిణామం తీసుకొస్తున్నామట. అలా అనుకోవద్దు, నేను ఇంత పెద్ద సమాజంలో ఇంత అన్యాయ అధర్మంలో మారిపోయిందండి, ఏం చేయాలనే భావన రాకుండా నేను ఏం చేయగలుగుతాను, చిన్నదనే పెద్ద పని అనేది ఒక కర్మ అంటూ చిన్నది పెద్దదే ఉండదు. కాబట్టి మనం ఏదైనా ప్రేరేపించినా కూడా వ్యక్తి ప్రభావం అయినా కూడా ఖచ్చితంగా సమాజంలో ఒక ధర్మ మార్గం నడిచిన గొప్ప విషయమే. అధర్మ మార్గం తప్పిపోయినా అది చిన్న విషయం కాదు. కాబట్టి అలాంటి భావన మీలో కలిగింది, అది చేయాలని ప్రయత్నంలో కూడా ఉన్నారు. ఈ రకంగా ఇలాంటి భావన ఉందంటే ఖచ్చితంగా అదే విధంగా ప్రేరేపిస్తూ ఉంటాం. ఆ ప్రేరణ అందరికీ అది సత్ఫలితాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. సంతోషం అండి. ఇంకా చాలా మంది ఒక సమాజంలో ఎవరు దేవుళ్ళుగా వాళ్ళందరూ రకరకాల మత సంప్రదాయాలు ఏర్పడ్డాయో, నిజంగా ఏ పేరు మీద ప్రసిద్ధమైన నిజంగా యేసు కావచ్చు, మహమ్మద్ కావచ్చు, ఇంకేదైనా గురువులు కావచ్చు, వాళ్ళు మంచి ఉందండి. కాలాంతరంలో వీళ్ళ శిష్యులు మా దేవుడు అని చెప్పి అలా వాళ్ళ అజ్ఞానంతో చేశారు. కానీ వాళ్ళకంటే నిజంగా ఏ పేరు వచ్చిందో వాళ్ళు మంచి పని చేసేవాళ్ళు, ఇదివరకు వాళ్ళు పూజిస్తూ ఉన్నామట, గౌరవిస్తూ వచ్చినామట. వాళ్ళు ఎంతో పుణ్యాత్మలు, ఎంతో మంచి చేసినామట. అందువల్ల అన్యాయులు ఎంతమంది తయారయ్యారు. వాళ్ళు నిరాకరించకూడదు. వాళ్ళ పని ఎందుకు, వాళ్ళు ఎంత సమాజానికి ఎంత మేలు చేశారు, సమాజం మేలు చేశారు కాబట్టి వాళ్ళు అంత అనుయాయిగా మారిపోయామట. అందరు చేసింది ధర్మం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒక సిద్ధాంతంలో మాది అహం భావన తెలియకుండా అజ్ఞానంలో అలా అనుకుంటాం తప్పితే ఇవన్నీ ఒక మార్గాలు. మనం ముక్తి వైపు వెళ్ళడానికి, మోక్షం వైపు వెళ్ళడానికి ఇవన్నీ ఒక మార్గాలు. అందరూ రకరకాలుగా వచ్చేస్తున్నామట.
ఇప్పుడు మనం అంతా కొండ మీదకి వెళ్ళాలి అందరం కూడా. కొండ మీద వెళ్ళడానికి అంటే రకరకాల మార్గాలు ఉన్నాయన్నమాట. కొందరికి ఇలా వస్తున్నారు, కొన్ని అలా వస్తున్నారు, కొన్ని అలా వస్తుంది అన్నమాట. అందరి లక్ష్యం అయితే ఒకటే. ఆ కొంచెం ముందుకు వెళ్ళిన వ్యక్తి ఇటు మార్గంలో వస్తున్నాడు, ఇట్లా వచ్చింటే బాగుండేమో అని చెప్పి అట్లా మనం అనుకుంటున్నాం. అందరూ వచ్చేసరికి ఎట్లా వచ్చిందే లాస్ట్ వాటికి రావాల్సిందే. నేను ముందుకి పోయిన తర్వాత నేను వెళ్ళిన మంచి మార్గం, అది మార్గం మంచిదా అలా అనుకోకూడదు. వస్తున్నది ఏదైనా చేయడానికి ఒక పద్ధతి ఉంది. ధర్మ మార్గంలో వచ్చినప్పుడే మనము జ్ఞానపూర్వకంగా వచ్చిన ముక్తిని పొందుతాం, మోక్షాన్ని పొందగలుగుతాం. అందరికి లక్ష్యం అది నిదానం తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ మార్గంలో ధర్మాత్మ అయినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు అనే సిచ్యువేషన్ అదే సందర్భం కలిగిస్తారన్నమాట. అప్పుడు మళ్ళీ ఆ ధర్మ మార్గం చేయడం వల్ల, పుణ్యం చేసుకోవడం వల్ల నెక్స్ట్ జన్మ అంటూ ఒక విద్యారంగంలో ఉత్పన్నమైపోయి ఆ విద్యని అభ్యసించి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాడు. ఇవన్నీ గౌరవించాలి. వాళ్ళు మంచి పనులు చేశారు కాబట్టి పూజిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అది మంచిదే కాదు. ఈ విశాల దృక్పథం అందరికీ రావాలనుకోవాలి. మనలో ఉన్న అది మనం చెప్పగలగాలి ధైర్యంగా. ఇది మా సంప్రదాయం, మా సంస్కృతిలో మాది ఇట్లా ఉంది, ఇంత విశాలంగా ఉన్నాం, మీరు కూడా అట్లా విశాలంగా అవ్వండి అని మనం చెప్పగలగాలి. ఇది చెప్పాలి. అవునండి. అందుకే మనం విద్యాభ్యాసం మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం కూడా అలా ప్రేరేపించవచ్చు. తెలుస్తుంది, లేకపోతే చెప్పలేము. మనం తెలుసుకోవడానికి ఇది చాలా మంచి మార్గం. మనకి ఎన్నో విషయాలు వీటి ద్వారా, మన ఆధ్యాత్మిక ద్వారా మన విశాలంగా కూడా తయారవుతాం. మన దృక్పథం కూడా విశాల దృక్పథం తయారు. ఆలోచన శక్తి విధానం ఆటో పెరిగిపోతాయి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయంలో మన ఆలోచన సరళి అనేది పూర్తిగా మారిపోతాయి. అలాంటి భావనలు మనం ఎన్నో జన్మ సంస్కారం ప్రబలంగా ఉన్నాయన్నమాట. అవన్నీ మనం ప్రేరేపిస్తాయన్నమాట. మనం అదే విధంగా మనం అందరికి ప్రేరేపిస్తూ ఉంటాం. అందుకే ఇది చాలా అనివార్యమైంది. తొలి మెట్టు అన్నమాట మనలో ఉండే సంస్కారం బయట తీసుకొని రావాలంటే. అందుకే అలాగే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఇటువంటి మనకు ప్రతి ఒక్కళ్ళు వ్యర్థంగా మానవుడై పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఆ శక్తి ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇప్పుడు మనిషే పుట్టాన్ని ఏ గుణం లేకుండా, విశిష్టమైన గుణం లేకుండా ఉండదండి. ఖచ్చితంగా ఏదో గుణం, విశిష్టమైన గుణం ఉంటుంది. అందుకే మానవ జన్మ కలిగిందన్నమాట. ఆ గుణాలు లేకుండా మనిషి జన్మ ఇవ్వడు పరమాత్మ. మంచి ఉంది కాబట్టి, మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి పరమాత్మ జన్మ ఇచ్చామట. ఏదో ఒక ఖచ్చితంగా చూడండి, బయటకు చూస్తుంటామట సమాజంలో అవిటి వాళ్ళు కావచ్చు, వికలంగా వాళ్ళు ఎంత కొన్ని విశిష్టమైన కళలు ఉంటాయంటే, పాటల విషయం కావచ్చు, సంగీతం విషయం కావచ్చు, మనం బయట చూస్తుంటామట. ఎన్నో రకరకాలు చూస్తున్నామంట. విశిష్టమైన గుణాలు కానీ కొన్ని కళలు అలా కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అలాంటి స్థితి కలిగింది. అంతేగాని మనం ఎవరిని నిరాదరించకూడదు, అగౌరవపరచకూడదు. అందరిని సన్మానించాలి, గౌరవించాలి. వాళ్ళు ఉండే గుణాలను మనం గ్రహిస్తున్నాం, గుణగ్రాహిగా ఉండాలన్నమాట. అస్తు, సంతోషం అండి. ఇంకా మహేష్ గారు. సంతోషం అండి. శిరీష గారు. నమస్తే గురుజీ. నమస్తే అండి. నమస్తే గురుజీ. ఇది ఈ విధంగా సత్సంగము జరుగుతున్నది చాలా ఆనందంగా అనిపిస్తుంది గురుజీ. అది నేను డైలీ పార్టిసిపేట్ చేస్తున్నాను. అది ప్రస్తుతం ఇక్కడ యోగ దర్శనం వినడానికి మనకి ఏమి మిస్టేక్స్ ఉన్నాయని, అంటే సొంత తప్పులు అనేటివి ఏంటనేది తెలుసుకునేది ఒక ఆస్కారం అవుతుంది గురించి. దాని ద్వారా తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం గురించి అని చెప్పాలనుకున్నాను గురించి. జస్ట్ వింటూ ఉన్నాను నేను ప్రతి ఒక్కరి. నేను అంతగా మాట్లాడలేకపోయినా నాకు ఇది సంతోషంగా అనిపించింది గురించి. తర్వాత ఏమంటే ఈ యోగ దర్శనం తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అని నేను ఫీల్ అయినాను. ఎందుకంటే ఇట్లా మంచి విషయాలు తెలుసుకోవడం అనేది సత్సంగం ద్వారానే సాధ్యమవుతుంది. తర్వాత అది ఇట్లా అని ఆలోచన చేస్తూ ఉంటాను. మీరు పంపించిన PDF అది సాంఖ్య దర్శనం కూడా అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అని ఒక మంత్రం చదివినా కానీ అది మీ ద్వారా తెలుసుకునేటప్పటికి ఎట్లా ఉంటుందని నేను చాలా నాలెడ్జ్ఫుల్ గా ఉన్నాను గురించి. ప్రస్తుతానికి చెప్పాలనుకున్నాను. ధన్యవాదాలు. మీ గురించి మీరు ఆలోచిస్తున్నారు అసలు ఏంటి, ఏం చేస్తున్నా అనేది అదే ముందు మన గురించి. నేను కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ గురించి, మడకశిర, అనంతపురం జిల్లా. ఓ జీ, సంతోషం అండి. కంప్యూటర్ సైన్స్. ధన్యవాదాలు గురించి. ఓకే అండి, సంతోషం. మీకు కూడా ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు అండి. మీ గురించి మీరు ఆలోచిస్తున్నారు. మనలో మన ఆలోచనలు కలిగినప్పుడు మనకు చాలా విషయాలు బయటకు వస్తాయండి. అలా ముందు అదే భావన, మళ్ళీ ఆత్మభావ భావన తీసుకొని రావాలన్నమాట. అలాంటి ఆత్మభావ భావన కలిగింది అనుకోండి నిదానంగా, అది నిరంతరంగా వృద్ధి చెందుతూ మనకి ఎంతో ముందు తీసుకెళ్తున్నాను, విద్యాక్షేత్రంలో ముందు తీసుకెళ్తుంది. కాబట్టి మీరు అందరూ భావన అయితే అన్ని కలిగించాయి కనిపిస్తుంది మీ అనుభవాల ద్వారా. సంతోషం అండి. మీకు కూడా మహేష్ గారు ఇటువంటి అనుభవాలు ఇంకా చాలా కలుగుతాయి, మీలో ఉండే విషయాలు తెలుస్తాయి. ఇంకా ఇటువంటి విషయాలు ఎట్లా నిరంతరం ఇదే విషయంలో ఉన్నామంటే చాలా మీలో అనుభవాలు మీకే స్వయం కనిపిస్తే ఇంకా ముందు మార్గం వెళ్తానని ఆశిస్తున్నాను. సంతోషం జీ. ఇంకా జయలక్ష్మి గారు. నమస్తే. జయలక్ష్మి
ఆ, నమస్తే మహోదయ. జీ నమస్కారం అండి. ఉమ్, గురుగారి దగ్గర మీ దగ్గర విద్య నేర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ దగ్గర నేర్చుకోవడం వల్ల విద్య పట్ల ఆసక్తి, పరమాత్మని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగాయి. గురువు అనుగ్రహం ఉంటే మోక్షాన్ని పొందడానికి మార్గం దొరుకుతుంది అని గట్టిగా నమ్మకం ఏర్పడింది. గురువు అనుగ్రహం ఉంటే కార్యాలన్నీ కూడా ఏ ఆటంకం లేకుండా వాటికవే పూర్తవుతాయని కూడా కొన్ని సందర్భాల్లో నాకు తెలిసింది. ఈ యోగ దర్శనంలో మీరు జన్మల గురించి, జీవుడి స్థితిగతుల గురించి, పుణ్యపాప జన్మలొస్తాయని కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకోండి, మధ్య కొంచెం బ్రేక్ అవుతుందండి. ఏ విద్యకైనా యోగ దర్శనానికైనా సాధన అనేది నిరంతరంగా చేయాలి, మధ్యలో ఎక్కడ ఆగకూడదని చెప్పారు. ఇవి నేను తెలుసుకున్నాను మహోదయ. నమస్తే అండి. జీ ధన్యవాదాలు అండి జయలక్ష్మి గారు. మీకు కూడా మీకు గురువు పట్ల అతీవ శ్రద్ధ, భక్తి మాకు మీ మాటల్లో కనిపిస్తున్నాయి. అలాగే అందుకే నిరంతరంగా వీళ్ళు మొట్టమొదటిగా వీళ్ళు క్లాస్ కి వీళ్ళే మొదలు పెట్టారండి. శివప్రసాద్ గారు, జయలక్ష్మి గారు వీళ్ళంతా మొట్టమొదటిగా వటవృక్షం ఇలా తయారు కావడానికి ముఖ్య పునాదులు వీళ్ళంతా. మొదటి నుంచి నిరంతరంగా వీళ్ళు చెప్పినట్టుగా అదే విద్యాక్షేత్రంలో సామాన్యంగా ఉండే ఈ క్షేత్రం విద్యా విషయంలో నిరంతరంగా కృషి చేయడం వల్ల వీరు ఇంత స్థితికి వచ్చేసారన్నమాట. అంటే గురు భక్తి శ్రద్ధ వల్ల అన్ని విషయాలు చాలా అతి తక్కువ సమయంలో వీరు చాలా తెలుసుకోగలిగారంట. ఆ విద్య అనేది వారికి పూర్తిగా తెలిసింది కాబట్టి నిరంతరంగా అన్ని విషయాల్లో ముందు ఉండి ప్రతి విషయం ఏం చెప్పినా 1-4 సార్లు అన్ని అందరికీ మెయిల్ చేయాలి, అందరికీ సమాజంలో నాకు ఒక్కరికే కాదు 10 మందికి ఉపయోగపడాలని చెప్పి నిరంతరంగా వాళ్ళ పనులు పక్కన పెట్టుకోండి సమాజం కోసం అని చెప్పి వాళ్ళు నిరంతరంగా మీకు మెసేజ్ పెట్టడం కానీ తెలుస్తూ ఉంటే జయలక్ష్మి గారు అని చెప్పి. తో వారు ఆ గురువుల పట్ల ఇంకోటి ఏం చెప్పారంటే వాళ్ళు గురువు సాన్నిధ్యంలో ఉండడం వల్ల మనకు చాలా విషయాలు కూడా సమస్యలు తిరిగిపోతాయని చెప్పి, అట్లా ఆ విధంగా సాన్నిధ్యంలో ఉండడం వల్ల మనలో ఉండే లోటుపాట్ల గురించి వాళ్ళు తెలుస్తూ ఉంటాయి, ఆటోమేటిక్ చెప్తూ ఉంటది కాబట్టి మనం తెలియకుండా దూరం చేసుకుంటాం. అంటే సాన్నిధ్యం అటువంటి సాన్నిధ్యం సంపర్కం వల్ల ఏమవుతుందంటే వారు ఖచ్చితంగా అటువంటి విషయాల పట్ల ముందే అవగాహన వచ్చేస్తున్నమాట. ఇప్పుడు ఎక్కువగా వీరు ప్రభాకర్ శర్మ గారి దగ్గరికి వస్తూ ఉంటారు. వారి సాన్నిధ్యం వల్ల ఇక్కడ పరిచయం ఇక్కడికి మళ్ళీ నిరంతరంగా వస్తున్నారు అనమాట. సో వీళ్ళకు వీరిని ప్రత్యక్షంగా ఉదాహరణ తీసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఏ స్థితిలో ఉండే వాళ్ళు ఏ స్థితిలోకి మారిపోయారని చెప్పి, అది గురువు పట్ల శ్రద్ధ భక్తి కలిగినప్పుడే వాళ్ళు విద్యాక్షేత్రంలోకి పూర్తిగా మారిపోతారు. లేదంటే మనం సామాన్య స్థితిలో ఉంటాము. కాబట్టి గురు సాన్నిధ్యం అత్యంత అవసరము. అప్పుడు యథార్థంగా ఇది ఇలా అని తెలిసినప్పుడు మన కర్మలు చేయడానికి మనకు భావన, భావన కలుగుతుంది. అందుకే ఇప్పుడు ఆత్మ పరమాత్మ విషయాల పట్ల సామాన్య అందరికీ అర్థం కావు, ఏదో ఉన్నాయన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి భావన మీలో కలుగుతుంది అందరికీ. మీలో కూడా ఈ భావన కలిగింది ఆత్మ పరమాత్మ విషయంలో, ఇంకా గురువు పట్ల అతీవ శ్రద్ధ కలిగింది. అది అతి సంతోషకరమైన విషయం. సో మీరు ఇదే విధంగా ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డిది అంటామని లోక సామెత చెప్తూ ఉంటామంట. నిజంగా ఆ కనిపించే దేవుడిని చూడకపోయినా ఈ కనిపించే దేవత గురువు అవుతున్న వారి ద్వారా మనం మోక్షాన్ని ఆత్మని పరమాత్మ పొందగలుగుతామంట. అందుకే ముందు లౌకిక గురువుల పట్ల సమర్పణ భావన కలగాలి. లౌకిక వ్యక్తుల పట్ల గురువుల పట్ల సమర్పణ భావన లేకుంటేనా మనం ముందుకు వెళ్ళామండి. అంటే అది మనకు గురువుల పట్ల శ్రద్ధాభావం కలిగినప్పుడే మనకు మంచి మార్గం ఉంటుంది. ఖచ్చితంగా అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. నిజంగా మోక్షనైనా ముక్తినైనా ఆత్మ పరమాత్మ దర్శించుకోగలుగుతాము. అలాంటి భావన కలిగింది. సంతోషం. మీకు కూడా ధన్యవాదం అండి. అస్తు. వెంకటేశ్వరరావు గారు. మహోదయ నమస్కారం. వాస్తవంగా నాకు ఏమీ తెలియదు మహోదయ. ఇది ఇలా కొత్త టాపిక్, అసలు ఏమి ఉంటుందో ఎలా ఉంటుందో తెలుసుకుందాం అని చెప్పేసి నేను ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాను మహోదయ. కానీ గురువు గారు మీరు చాలా విషయాలు నేర్పారు నాకు. మటుకి అంటే మిగతా వాళ్ళందరికీ కొద్దిగా తెలిసిందొచ్చాము కానీ నాకైతే ఇది మొత్తం కొత్త టాపిక్, కొత్త సబ్జెక్టు, కొత్త విధానంగా ఉంది మహోదయ. ఇదంతా ఇప్పుడే నేను ఈ మీరు చెప్పిన విషయాలన్నీ ఆచరణలో పెడదామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాను మహోదయ. మీరు నాకు ఆశీస్సులు ఇవ్వాలి, ఆచరణలో పెట్టాలి, జ్ఞానం రావాలని చెప్పి ఆశీస్సులు ఇవ్వండి మహోదయ గురువు గారు. ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది, గురువుల ఆశీర్వాదం ఎప్పటికూ ఉంటుందండి. మీరు ప్రయత్నం చేయండి. ఒక గురువు ఆశీర్వాదం, అందరి గురువులకు ఆశీర్వాదం ఉంటుంది. మీకు ఎల్లప్పుడూ అందరి గురువైనటువంటి గురువులకు కూడా గురువైనటువంటి ఆ పరమాత్మ నీలో ఉన్నాడు, కనకనంలో వ్యాపించి ఉన్నాడు కాబట్టి నీలో కూడా ఉన్నాడు. ఆ గురువు మనం ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటారు. వారిని మీరు ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఆ గురువు ఆదేశాలు, ఉపదేశాలు మనకు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ఈ క్షేత్రంలో ఖచ్చితంగా ముందుకెళ్తే ఇలాంటి విని తెలుసుకొని వచ్చారు కూడా అది గొప్ప విషయం. అలాంటి భావన ఉంది, తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంది కాబట్టి ఆ సంస్కారం మీలో ఉంది.
ఖచ్చితంగా ముందుకు వెళ్తారు. ఇప్పుడు నెక్స్ట్ మనకి సాంఖ్య దర్శనం నడుస్తుంది, మర్చిపోయిన సాంఖ్య దర్శనం అంటే చెప్తున్నాను. ఇంకా ఒకసారి అందరికి నెంబర్ పంపించామండి, పుస్తకాలు ఒక వారంలో వచ్చేస్తే పంపించేసారు, ఒక నిన్న 20 పుస్తకాలు. అవి ఇంకా మీరు ఎవరైనా ఇవ్వని వాళ్ళు ఉంటే, అడ్రస్ ఇవ్వని వాళ్ళు ఉంటే అది అడ్రస్ పంపించండి నాకు. ఈ నెంబర్కి, నా నెంబర్కి పంపించండి వ్యక్తిగతంగా. ఫోన్ నెంబర్ మర్చిపోవద్దు, దాంట్లో ఫోన్ నెంబర్ వేయండి, ఎందుకంటే మీకు బిల్లులు పంపించేస్తాను. ఇప్పుడు చాలా ఒక 20-30 మందికి పంపించామా, ఆ బిల్లులు ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి బిల్లు పంపిస్తా అండి. బిల్లులు వచ్చిన వాళ్ళు అది మీ దగ్గర పెట్టుకోండి. అది పోస్ట్ మ్యాన్ కి డబ్బులు ఇవ్వచ్చు, మీరు నాకు అకౌంట్ వేయాల్సిన అవసరం లేదు, పోస్ట్ మ్యాన్ కి ఇచ్చే సరిపోతుంది. డైరెక్ట్ గా మీకు హోమ్ డెలివరీ చేశారనమాట, వాళ్ళకి ఇచ్చి తీసుకోవచ్చు. అది 210 రూపాయలు మొత్తం ఛార్జెస్ సహితంగా. అది మీకు బిల్లు పంపిస్తాను. బిల్లులు ఎవరికైతే రాలేదో వాళ్ళు నాకు మళ్ళీ అడ్రస్ పెట్టేసండి. ఇదో పంపిస్తాను, ఇదో గ్రూప్ లో పెట్టేస్తాను. ఇదో బిల్లుల్లో మీరు ఏదైనా పేరు లేకపోతే ఒకసారి నాకు మళ్ళీ అడ్రస్ పంపించేసేయండి, ఓకేనా? అది గుర్తు పెట్టుకోండి. గురుగారు మీరు ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేస్తే ఒక ఆయన సూర్యనారాయణ గారు, ఆయన నెంబర్ కి గూగుల్ పే చేసేసామండి. అది తెలుగు పుస్తకం అండి. ఇప్పుడు నేను చెప్పేది సాంస్క్రిట్, హిందీ, ఓన్లీ సాంస్క్రిట్ పుస్తకానికి. సరేనండి. తెలుగు పుస్తకం కావాలనుకున్నా ఏలేదు సూర్యనారాయణ గారు, వాళ్ళకి మీరు ఫోన్ చేస్తే వారు పంపించేస్తాను ఖచ్చితంగా, ఓకేనా? అది తెలుగు అతను చెప్పి, హిందీ కాబట్టి నేను మనం తీసుకోవాల్సి వచ్చిన మాట. ఇది తెలుగు వాళ్ళు అయితే మీకే చెప్పేవాళ్ళను కాబట్టి మీ బిల్లులు పంపిస్తాను. బిల్లులు చూసుకొని మీ పేరు లేని వాళ్ళు ఒకసారి ఒకసారి నాకు మళ్ళీ అడ్రస్ పెట్టండి. పంపించవచ్చు ఒకసారి, చాలా మధ్యలో వ్యవధానం వచ్చింది కాబట్టి కొంచెం ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటుంది. వాళ్ళ దగ్గర పంపించిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మళ్ళీ పంపిస్తే మనకు సులభంగా ఉంటుంది. ఒకసారి మీ బిల్లుల్లో పేరు లేకుంటేనే వాళ్ళు మటు ఖచ్చితంగా నాకు అడ్రస్ పెట్టండి అందరూ కూడా. అస్తు, సంతోషం అండి. ఈ వెంకటేశ్వరరావు గారు, మీలో ఆ భావన వచ్చింది. ఖచ్చితంగా మీకు ఈ సాంఖ్య దర్శనం చేసినప్పుడు ఇది, ఎందుకంటే యోగంతో సంబంధించింది కాబట్టి యోగం సాంఖ్య కూడా మీకు ఇంకా ఇటువంటి విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఇంకా ఇటువంటి విషయంలో ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. సంతోషం. ఇంకా ఒక్కరు తీసుకుందామండి, గోపాలరావు గారు. మిగతా సాంఖ్య దర్శనం కనెక్షన్ పెట్టండి మహోదయ, మాకి లేదు, లేకపోతే పేరును అందులో చేర్చండి. అలాగే పీడిఎఫ్ కూడా పెట్టగలిగితే ధన్యవాదాలు మహోదయ. చేస్తాను, మీకు సూచిస్తాము, ఓకేనా? వేరే వాటిలో కూడాను పీడిఎఫ్ పెడితే కనీసం కొంచెం ఐడియా అన్న ఉంటుందండి మహోదయ. పెడతాం, పంపిస్తా అండి. ధన్యవాదాలు మహోదయ. నమో నమః. గోపాలరావు గారు, ఇది నమస్కారం మహోదయ. ఈ క్లాస్ మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది మహోదయ. అలానే ఇది మీతో సత్సంగం నిరంతరం మాతో ఈ గ్రూప్ ఉండాలని మేము కోరుకుంటున్నాం మహోదయ. సాంఖ్య దర్శనము మహోదయ, సాంఖ్య దర్శనము సాంస్క్రిట్, దానికి తెలుగు అనువాదం ఉంటుందా మహోదయ? ఆ బుక్ హిందీ అంటే మాకు సరిగా అర్థం కావట్లేదు. సాంస్క్రిట్ ఉంటుంది, మూల సాంస్క్రిట్, దాని తర్వాత హిందీలో ఉంటుందండి. తెలుగు కూడా ఉంటుంది, తెలుగులో సారాంశం ఉంటుందన్నమాట. సారాంశం కాదు, తెలుగులో ఉపయోగపడుతుంది, ఇబ్బంది లేదు, తెలుగుని తీసుకోవచ్చు. దాంట్లో తెలుగులో ఉంటుందండి. సాంస్క్రిట్ లిపి అనేది తెలుగులో ఉంటుందంటే అంతే. అంటే ఎక్స్ప్లెనేషన్ మొత్తం తెలుగులో ఉంది కదా మహోదయ? సాంస్క్రిట్ బుక్ లో సాంస్క్రిట్ లో ఉంది కదా? సాంస్క్రిట్ లో ఉంది, దానికి తెలుగులో అనువాదం చేస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీకు సాంస్క్రిట్ టచ్ లేకపోతేనా, సాంస్క్రిట్ అసలు గ్రిప్ లేకపోతే అది కావాలి. దాంతో మీకు తెలుగు పుస్తకం కూడా పెట్టుకోండి. ఇప్పుడు సూర్యనారాయణ గారి నెంబర్ మళ్ళీ కూడా పెడతాను, వాళ్ళు కూడా తెచ్చుకోండి. మీకు సహయోగంగా ఉంటుంది, అర్థం చేసుకోవడం సులభంగా ఉంటుంది, ఓకేనా? మీ నెంబర్ కి మా అడ్రస్, ఫోన్ నెంబర్ పెట్టే సరిపోతుందా మహోదయ సాంస్క్రిట్ బుక్ కి? మహోదయ మహోదయ మహోదయ, మీ నెంబర్ కి ఈ సెల్ ఉంది కదా మహోదయ, మీ నెంబర్ కి అడ్రస్ పెట్టే సరిపోతుంది మహోదయ? అడ్రస్ పెట్టే, ఫోన్ నెంబర్ సహితంగా అడ్రస్ పూర్తిగా వివరంగా, పిన్ కోడ్ నెంబర్ మర్చిపోకుండా అడ్రస్ పంపించండి. మీకు హిందీ లిపికి తప్పనిసరిగా ఉండాలా మహోదయ? తెలుగు సరిపోతుందా? నేను తెలుగు ఒకటే తీసుకున్నాను. ఓకే, మీకు సాంస్క్రిట్ ఉంటే మనకి హిందీ ముఖ్యంగా, దాంట్లో ఉండే సాంస్క్రిట్ ముఖ్యం, సంస్కృతం ముఖ్యం అన్నమాట. అది ఎందుకంటే దాంతో అంటే సంస్కృతం కొద్దిగా వస్తే చదువుకోవచ్చు మహోదయ, ఇబ్బంది లేదు. సంస్కృతం కూడా మనకు అవగతం అవుతుంది. ఎందుకంటే నాకు తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఆ రకం తెలుసుకోవడానికి ఉంటుంది అన్నమాట. మాకు అసలు టచ్ లేని సంస్కృతి అంటే మీకు తెలుగులో దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇబ్బంది లేదు. తెలుగు టచ్ ఉందండి, అంటే సంస్కృతంలోనే ఉంటుంది కదా, తెలుగు లిపిలో సంస్కృతం ఉంటుందని తెలుగు పుస్తకమే తీసుకున్నాను. హిందీది కూడా అదే దేవనాగరి లిపి తీసుకోమంటే తీసుకుంటానండి, అది కూడా
తీసుకుంటాను. తీసుకోండి, మీకు టచ్ ఉంది అంటున్నారు కాబట్టి ఇబ్బంది నష్టం ఆ, లేదు. ఒకటి సరేనండి, పుస్తకం అయితే కాదు, తీసుకున్నా. తీసుకోండి, తీసుకుంటాను. ఇబ్బంది లేదు. సరేనండి, ఓకే. సరే సరే, ధన్యవాదాలు. ధన్యవాదం మహోదయ. మహోదయ నమస్తే. నిర్మలాదేవి. జీ నిర్మలాదేవి గారు చెప్పండి. మహోదయ చెప్పండి నిర్మలాదేవి గారు. నమస్తే మహోదయ. జీ మీరు మీ అనుభవాన్ని షేర్ చేస్తున్నారా? రేపు మీ అనుభవాన్ని రేపు విందామండి. అనుభవం కాదు మహోదయ, తెలుగు పుస్తకాల కోసం పెట్టిన వాళ్ళకి 9వ తారీఖు దాకా అతను బిజీగా ఉన్నాడు మహోదయ, తర్వాత పంపిస్తాడేమో. ఓకే అండి. ఎందుకంటే గోపదేవ శాస్త్రి గారి భవనాన్ని ప్రారంభం చేస్తున్నారు 9వ తారీఖున, అందుకని ఆ పనిలో ఉన్నాడు ఆయన, కూచిపూడిలో ఉన్నారు. జీ కొద్దిగా ఏమైనా ఆలస్యమైనా ఏమీ కంగారు పడవద్దు అని చెప్తున్నాను మహోదయ. ఓకే అండి. ఏలూరు సూర్యనారాయణ గారు కొంచెం ఈ మధ్య వేరే కార్యక్రమం ఉన్నాయి 9వ తేదీ, అందుకు వాళ్ళు బిజీగా ఉంటున్నారు. కాబట్టి మనకు మిగతా పుస్తకాలు వచ్చేస్తాయి, ఇబ్బంది లేండి. ఆ టైంకి మనకు క్లాస్ ప్రారంభించే టైంకి వచ్చేస్తాయి, నష్టం లేదు. కాబట్టి మీరు నిజంగా వాళ్ళు చెప్పినట్టు ధైర్యంగా ఉండండి, పుస్తకాలు అందరికీ వచ్చేస్తాయండి. ఓకేనా? ఎవరికైనా సాంస్క్రిట్, హిందీ, ఓన్లీ సాంస్క్రిట్ కావాలనుకునే వాళ్ళు మటుకు నాకు మళ్ళీ ఒకసారి అడ్రస్ పెట్టండి. తెలుగు పుస్తకం కావాలనుకునే వాళ్ళు అదే ఉపయోగపడుతుంది, మనకు చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు సూర్యనారాయణకి ఫోన్ చేస్తే కొంచెం నిదానమైన చేస్తారు ఆయన. ఓకేనా? ఇబ్బంది లేదండి, ఖచ్చితంగా పంపిస్తారు. ఓకే, వద్దులే ఒకసారి మనకు గుర్తు చేయండి. ఒకవేళ మీకు అది సంపర్కం కాకపోతే నిర్మలాదేవి గారికి ఫోన్ చేసి నాకు ఫోన్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. అది ఖచ్చితంగా పంపిస్తామండి. అస్తు. ఇంకా చాలా మంది దీంట్లో ఇంకా మీ అనుభవాలను షేర్ చేయాలనుకునే వాళ్ళు రేపు మళ్ళా ఎవరైనా ఉంటేనా చూద్దాం. అంటే మనం కట్టిన ముందుగా ఏదైనా ఒక మంత్రం తీసుకొని వ్యాఖ్యానం అంటే మొదలు స్టార్ట్ అయ్యేంత వరకు మనకి ఒక సత్సంగం లేక స్వాధ్యాయంలో ఒక విషయాన్ని తీసుకొని మంత్రం తీసుకొని మనం చర్చిద్దామండి. మీరు అనుభవాలు ఎవరైనా లేకుంటే చూద్దాం, రేపు ఏమైనా ఇంకా ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళు చెప్పాలని చెప్పండి. మహోదయ, పుస్తకం మన యోగ దర్శనం పుస్తకం వెనకాల 2 ప్రశ్నలు ఆన్సర్లు కవర్ చేశారు మహోదయ. అవేమో దగ్గర 14-12 ఉన్నట్టుకున్నాయి, కూడా కవర్ చేయడానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేస్తారని ఉద్దేశం మహోదయ. ఏంటివండి ఉన్నాయి? యోగ దర్శనం చివరిలో ప్రశ్నలు ఆన్సర్లు ఉన్నాయి మహోదయ, హిందీలో. దాంట్లో కొన్ని ప్రశ్నలు తీసుకున్నాను, కొన్ని ప్రశ్నలు తీసుకున్నామండి. 2-3 తీసుకున్నారు మహోదయ, మిగతాయి కూడా అవకాశం ఉంటే తీసుకోమని మా అభ్యర్థన. ఖచ్చితంగా, అంటే నేను సాధారణ తీసుకున్నాను, మళ్ళీ తీసుకుంటాను. కొన్ని బిందులు, అవి ముఖ్యమైన బిందులు మనకు. అలా ఓకే అండి, సంతోషం. అందరికీ కూడా ధన్యవాదములు. నమస్తే ఆచార్య. నమస్తే అండి. అస్తు. మంత్రపాఠ. ఒక్కసారి ఒక మాట అండి. జీ చెప్పండి. నా పేరు యాదగిరి అండి, పాలవంచ. జీ ఇది మన ఈ జూమ్ లింకు ఇతరులకు పంపిస్తే రావట్లేదు, కారణం ఏమైంది? ఓకే అండి, ఈ మంత్రపాఠ అయిపోయింది చెప్తా అండి. ఈ మంత్రపాఠ అయిపోయింది. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఈ బిల్లులో మీ పేరు లేని వాళ్ళు ఏదైతే పుస్తకం కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఒకసారి నాకు అది అడ్రస్ పంపించండి. అస్తు. నమస్తే మహోదయ, ధన్యవాదాలు మహోదయ. జీ అది లింక్ ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకు. మనకి పంపిస్తున్నామో మీరు జూమ్ లింక్ ఖచ్చితంగా వాళ్ళకి విధి విధానం తెలియదేమో, తెలియని వాళ్ళకి ఒకసారి ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎవరికైతే నాకు ఫోన్ చేయమని చెప్పి నేను చెప్తాను వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంతా అదే లింక్ పంపిస్తున్నాను, అందరికీ అవుతుందంటే అది మనలో ఎక్కడైనా పొరపాటు ఉండొచ్చు, మిస్టేక్ ఉండొచ్చు. అంటే మహోదయ మాకైతే ఈ యోగ దర్శనం అంతా కూడాను రచనానువాద కౌముది ద్వారా వచ్చేవాళ్ళం మహోదయ. మాకు లింక్ లో రావడం లేదు, అందువలన లింక్ లో పెడితే చాలా విషయాలు తెలుస్తాయి అనేది అర్థమవుతుంది. లింక్ ఉందో లింక్ ఒకటే, దాంట్లో మన లింక్ మార్చలేదు మనం. అది తెలుసండి మహోదయ, కానీ విషయాలు అంటే పీడిఎఫ్ లు ఇట్లాంటివి పర్టికులర్ గా ఆ లింక్ లోనే పెడుతున్నట్టుగా అనిపించింది, అందువల్ల అడుగుతున్నాను. యాడ్ చేయండి మహోదయ.
జీ జీ యా, అలాగే కరెక్టే మహోదయ. చాలా మందికి దానికైతే తెలియడం లేదు పీడిఎఫ్లు అట్లా ఉంటాయి. మేమందరం ఉన్నాం, దాంట్లోనే ఉన్నాం. మీరు ఎందుకు లేరు మరి? మాది రాలేదమ్మా, అందుకని అడుగుతున్నాను. రచనాన్వాద కౌముదిలో చాలా సార్లు ఏమైపోతుందంటే ఈ లింక్ కు సంబంధించిన విషయాలు టైం కానీ ఆ రోజు లేక క్లాస్ లేకపోవడం లేక అవును, అలాంటివి అవన్నీ ఏమి రావడం మెసేజ్లు లేదని పెడతారు. మహోదయ. మెసేజ్లు పెడతారు. జీ, చూస్తాం ఇప్పుడు మరి కొత్త సాంకేతిక గ్రూప్ యాడ్ చేస్తాం కదా, అప్పుడు ఒకసారి యాడ్ చేస్తాం. లేని వాళ్ళు ఉంటేనే మళ్ళీ చేద్దాం. ఓకే, ఆల్రెడీ అది పేరు మార్చారు మహోదయ. సాంఖ్య దర్శనాన్ని యోగ దర్శనానికే పేరు మార్చారు. యోగ దర్శనంలో మా పేరే లేదండి, అందువల్ల రావడం లేదు. మాది సాంఖ్య దర్శనం అని వచ్చేసింది. మాకు రాలేదు, అందువల్ల అడుగుతున్నాను. అందుకే ఓకే, యాడ్ చేయండి ప్లీజ్. ఖచ్చితంగా చేస్తాం. అలాగండి మహోదయ. జీ, గాయత్రి గీత ఆశ్రమం ట్రస్ట్ జీ, మీ సమస్య సమాధానం దొరికిందా అండి? చెప్పండి నాకు అర్థం కాలేదు. మీరు మరేమంటారు? అంటే అది లింక్ వస్తుందండి. ఒకసారి ఎవరికైతే లింక్ పంపించారో మీకు మళ్ళీ ఇప్పుడు పంపిస్తాం గ్రూప్ లో. అది లింక్ షేర్ చేయండి. ముందు దానికి మీకు సమస్య ఏమొస్తుందో తెలియదు. ఆ సమస్య తెలిస్తే దానికి సమాధానం చెప్పొచ్చు. అది ఓపెన్ కావట్లేదు అంటారు. ఓపెన్ కావాలి అంటే ముందు అది యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుంటే యాప్ ఉంది కావట్లేదు. తర్వాత యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని లింక్ కింద మనకు ఒకటి ఉంటున్నా, అది ఇంగ్లీష్ లో టైపింగ్ ఉంటున్నమాట. అది బిందు నువ్వు టచ్ చేస్తే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుందండి. దాంట్లో మీరు జాయిన్ కావాలి. జాయిన్ ఉంటుంది. జాయిన్ అయినప్పుడు మీ పేరు అడుగుతుంది. పేరు రాస్తేనే ఖచ్చితంగా జాయిన్ అయిపోతారు. కాబట్టి ఎవరు అటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాకు ఫోన్ చేయమని చెప్పండి. నేను డైరెక్ట్ గా వాళ్ళకి ఆన్ చేసి చూపిస్తాను. ఓకేనా? సరే 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 సరే, ధన్యవాదాలు. వస్తుందండి, ఇబ్బంది లేదు. కొంచెం అందరి మిస్టేక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసినా ఖచ్చితంగా అవుతుంది అందరికి. ఓకే అండి, నమస్తే, ధన్యవాదాలు. నమస్తే అండి. సర్వేభ్యో నమః. ధన్యవాదం.